అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి మీరందరూ? సో హ్యాపీ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఎస్క్యూ హంగామా ఛానల్ అండి. ఈ రోజు మీరున్నారు కాఫీ విత్ డాక్టర్ మధురిమా రెడ్డి ఇంటరాక్టివ్ సెషన్ లో. సో ఈ రోజు మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి, వన్ ఆఫ్ మై ఫేవరెట్ టాపిక్. ఇది స్పోర్ట్స్ సైకాలజీ వీక్ థీమ్ కదండి ఈ వీక్ లో. సో ఇప్పటి వరకు మనము స్పోర్ట్స్ ఇంపార్టెన్స్ చూసాం మెన్ ఉమెన్ కి. తర్వాత దాంట్లో స్మోకింగ్ గురించి కూడా చూస్తాం, అడిక్షన్ ఎలా సొల్యూషన్స్, తర్వాత లైవ్ చూపించాము మీకు ఎంత డేంజరస్ స్మోకింగ్ చూపించాము, దానివల్ల మీకు డిసీజెస్ అన్ని మీకు కూడా తెలుసు అందరికి. ఆ తర్వాత దాని సొల్యూషన్స్ చూపించాము మేము. సో అవన్నీ మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారని మాకు చాలా మంది ఇప్పటి వరకు లెటర్స్ రాశారు, మెయిల్స్ పెట్టారు. చాలా మంది మెయిల్స్ లో మెసేజెస్ లో చెప్పారు మేము చాలా మంది గివ్అప్ చేసాము ఈ ఎడిక్షన్ అని చెప్పి. మేము ఇట్ వాస్ వెరీ గుడ్ మేడం, లైవ్ చూపించారు చాలా ఎంత డేంజరస్, వీఆర్ టేకింగ్ అ డెసిషన్ అని కూడా చెప్పారు. నో టొబాకో మా డే మంత్ కదండి ఇది. సో ఈ రోజు మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్, బి ఏ గేమ్ చేంజర్ ఉమెన్ ఇన్ స్పోర్ట్స్. ఈ రోజు ఉమెన్ స్పోర్ట్స్ లో అంటే చిన్నప్పటి నుంచి ఇదేమి కెరియర్ గా తీసుకోవాలనుకుంటే కూడా కెరియర్ గా తీసుకోవచ్చు. తర్వాత మీరు ఉట్టిగా స్పోర్ట్స్ ఆడుతుంటే వాళ్ళలో ఎంత బోల్డ్నెస్ అండ్ కరేజ్ వస్తుందో, ఎలా వాళ్ళ లైఫ్ లో వాళ్ళు గేమ్ చేంజర్ లాగా ఉండగలుగుతారో చూస్తామండి ఈ థీమ్ లో ఈరోజు. సో నాతో పాటు ఉన్నారు ఈ రోజు డాక్టర్ రాజేశ్వరి గారు. సో రాజేశ్వరి గారు ఇంట్రొడక్షన్ ఏంటంటే, షీ చోస్ ద కెరియర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ అండి. తర్వాత షీ ఇస్ వర్కింగ్ విత్ అసోసియేటింగ్ అండ్ వర్కింగ్ విత్ సిబిఐటి అండి, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్. సో మీకు సిబిఐటి అని వినంగానే నాకు తెలుసు ఏం గుర్తొస్తుందో, హ్యాపీ డేస్ మూవీ గుర్తొస్తుంది కదా అందరికి. సో చాలా మందికి తెలియదు ఏంటంటే సిబిఐటి గురించి నాకు సంబంధము. నా లైఫ్ లో నా పాస్ట్ అంటే ఈ రోజు మీరు నా ప్రెసెంట్ రోల్స్ అని చూసారు. నా పాస్ట్ లో నేను కొన్ని ఇయర్స్ కిందట సిబిఐటి లో అసోసియేట్ అయ్యాను, వర్క్ చేశానండి. ఇన్ హౌస్ సైకాలజిస్ట్ గా కూడా ఉన్నాను, ట్రైనర్ గా ఉన్నాను, ఫ్యాకల్టీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాను. తర్వాత ఫ్యాకల్టీ లాగా కూడా ఉన్నాను ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ లో, ఇంగ్లీష్ అండ్ హ్యుమానిటీస్ లో. సో నాకు చాలా నోస్టాల్జిక్ మూమెంట్స్ ఉన్నాయండి చాలా. సో ఐ రియల్లీ చెరిష్ దట్ మూమెంట్స్. దాంట్లో నాకు సిబిఐటి అనేది ఒక బ్యూటిఫుల్ మంచి మూమెంట్స్ తో కూడినదండి. సో ఈ రోజు నాతో పాటు నాకు బాగా క్లోజ్ గా తెలుసండి ఈవిడ ఎంత ప్రోత్సహిస్తారు ఉమెన్ కి స్పోర్ట్స్ లో. ఆవిడ ఉన్నారు, ఓవర్ టు హర్. రాజేశ్వరి గారు, యూ కెన్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అండి. నమస్కారం రాజేశ్వరి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి డాక్టర్ మధురిమ గారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అసలు చాలా హ్యాపీగా ఉంది మీతో కలవడము. నేను సిబిఐటిలో 2006 లో జాయిన్ అయినానండి. 2006 నుంచి ఇప్పటి వరకు కూడా సిబిఐటి అసోసియేషన్ అసలు చాలా బాగుంది. రిగార్డింగ్ స్పోర్ట్స్ అంటారా, అసలు అక్కడ బాగా ఎంకరేజ్ చేస్తారు. నేను స్పోర్ట్స్ లో ఎలా ఇంట్రడ్యూస్ అయ్యాను అని చెప్పాలనంటే, మా ఫాదర్ ద్వారా నేను ఇంట్రడ్యూస్ అయినానండి. సో మా ఫాదర్ యాక్చువల్లీ హీఈస్ అన్ అథ్లెట్ and he worked as a railway employee. He got job through sports anamata. So ma nana railway lo retire ayyaru. Yeah. So ma nana cooperation tone nenu sports lo raavadam ayindi. And he is the man who coached me. Ma nanne motivator, ma nanne coach. Anta ma nanne actually ga cheppalante. No other coach for me actually ga. So father a coach anadam is a great one cheppalante. So in this platform, actually I want to owe my thanks to my father. Today is my father's birthday. Today my father's birthday. So చాలా హ్యాపీగా ఉందండి. సో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయిందండి? ఎందుకు, వై డిడ్ యూ చోజ్ కెరియర్, స్పోర్ట్స్ కెరియర్, ఫిజికల్ ఎడ్యుకేషన్, విచ్ ఇస్ ద వెరీ టఫెస్ట్ కదా. సో మీరు ఉమెన్ మీ డికేట్ లైక్ 2 decades ago ఉమెన్ ఈ ప్రొఫెషన్ లో చూస్ చేసుకోవడానికి చాలా ఆలోచిస్తారు కదా, మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు? వాట్ మేడ్ యూ టు చూస్ అండ్ వాట్ ఈస్ యువర్ గోల్ అండ్ ప్యాషన్ టువర్డ్స్ ఇట్ అండి? అదే చెప్పాను కదండి, ఫస్ట్ నేను స్టార్ట్ చేయడానికి మా ఫాదరే మోటివేటర్ అని చెప్పాను కదండి. మా నాన్న ఫస్ట్ చిన్నప్పటి నుంచి కూడా నన్ను నేను మా తమ్ముడు ఉండేవాళ్ళం. ఇద్దరిని చిన్నప్పటి నుంచి గ్రౌండ్ కి తీసుకుపోవడము అలా స్టార్ట్ చేశారు. దాంతో నాకు ఇంట్రెస్ట్ అన్నది పెరిగింది అనమాట. సో మేము ఉండేది చిన్న టౌన్ అయినా కూడా అక్కడ గ్రూప్ గేమ్ అంటూ ఉండదన్నమాట. సో ఇండివిజువల్ ఈవెంట్ కి ప్రిఫర్ చేస్తూ, రైట్ నో యాజ్ ఐఎమ్ అన్ అథ్లెట్ అంటే అథ్లెటిక్స్ లో ఇండివిజువల్ ఈవెంట్స్ కి ప్రిఫరెన్స్ ఉంటుంది. సో మా నాన్న కోచింగ్ ఇవ్వడము, నేను అథ్లెటిక్స్ లో పర్ఫామ్ చేయడము, అలా నా కెరియర్ అన్నది స్టార్ట్ అయిందండి. ఐ స్టార్టెడ్ మై స్పోర్ట్స్ కెరియర్ ఫ్రమ్ 7th క్లాస్ అండి. 7th క్లాస్ నుంచి ఇంకా స్టార్ట్ చేశాను.
6th మిడిల్ నుంచి స్టార్ట్ చేశాను చెప్పాలని అంటే. తర్వాత ఇంకా మా నాన్న ఎక్కడ ఏ టోర్నమెంట్ కి వెళ్ళినా మా డాడీ రావడము, అన్నిటికీ తీసుకుపోవడం, నాతో కూడా ఇంకా మా ఊర్లో అందరినీ తీసుకుపోవడం, డిస్ట్రిక్ట్స్ టోర్నమెంట్, అక్కడి నుంచి ఒక హయ్యర్ లెవెల్ స్టేట్ టోర్నమెంట్, నేషనల్స్ టోర్నమెంట్, అలా డిస్ట్రిక్ట్ తో కూడా అసోసియేషన్ ఏర్పడిపోయింది అనమాట. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అనంతపూర్, మాది గుత్తి అనంతపూర్ డిస్ట్రిక్ట్ కి చెందుతుంది. సో ఆ డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ, వాళ్ళతో కూడా ఒక ర్యాపో బాగా ఏర్పడిపోయింది. మా నాన్న ఒక రైల్వే ఎంప్లాయీని కాకోకుండా ఒక అథ్లెట్, ఒక కోచ్, అందరూ అన్ని రకాలుగా మా నాన్నని చూశానండి ఆ స్పోర్ట్స్ ఫీల్డ్ లో ఉండడం వల్ల. హీ సర్వ్డ్ ఎ లాట్ టు ది గుత్తి సొసైటీ అండి. సో లైక్ దట్ ఐ స్టార్టెడ్ మై కెరియర్. ఓకే, సో మీరు ఇప్పుడు ప్లేయర్ గా ఉన్నారు, తర్వాత అందుకని మీకు ఇది నచ్చింది, తర్వాత ఇది ఎన్నుకున్నారు. వెరీ గుడ్ అండి, నైస్ టు నో దిస్. సో ఇప్పుడు మీరు మీ కెరియర్ లో మీరు చాలా మంది చూసింటారు, ప్లేయర్స్ గా చేసింటారు, వాళ్ళని మీరు తయారు చేసింటారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ డెవలప్ చేసింటారు. సో మీ కెరియర్ లో ఏమైనా కొన్ని యూ కెన్ షేర్ యువర్ మెమరీస్ అండి, సమ్ మూమెంట్స్ ఆఫ్ యువర్ ప్లేయర్స్ గానీ, మీరు స్టూడెంట్స్ గా సిబిఐటి లో స్టూడెంట్స్ గా జాయిన్ అయిన వాళ్ళు, అంటే స్పోర్ట్స్ ఆడే వాళ్ళకు స్పోర్ట్స్ ఆడని వాళ్ళకు తేడా చెప్తారా మీరు? యా, ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, ఒక స్పోర్ట్ ఏదైనా ఆడాము అని అంటే ఇట్ మే లీడ్స్ టు గెట్ ఏ మెడల్ ఆర్ ఎల్స్ టు ఏ హెల్త్ ఇష్యూ. వీ కెన్ డూ ఏ స్పోర్ట్, వీ కెన్ డూ ఏ రెగ్యులర్ యాక్టివిటీ అనమాట. సో నేను ఒక లెవెల్ వరకు టిల్ అప్ టు మై పీజీ ఐ వెంట్ ఆన్ విన్నింగ్ ద టోర్నమెంట్, అంటే పార్టిసిపేట్ చేయాలి, విన్ అవ్వాలి, అదే ఒక మోటో అనమాట. స్పోర్ట్ అంటే అదొక్కటే ఉండేది. సో డ్యూరింగ్ మై పీజీ నేను ఏం నేర్చుకున్నాను అని అంటే, అలా కాదు, నేను అథ్లెట్. సో అథ్లెట్ లో ఒక్కటి ప్రొఫిషియన్సీ ఉంటే సరిపోదు. సో మిగతా అన్ని గేమ్స్ కూడా నేర్పించారు మాకు మాస్టర్స్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లో. అది 8 గేమ్స్ లో పర్ఫెక్షన్ ఇప్పించారు. సో మిగతా వాళ్ళని కూడా స్పోర్ట్స్ లోకి, ఆ ఫీల్డ్ లోకి తీసుకొని రావాలి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ద విన్నింగ్ మోటో, అలాగే కాకుండా ఇట్ ఈస్ ఫర్ అవర్ హెల్త్ కెరియర్ ఆల్సో. మన హెల్త్ కోసం కూడా వీ నీడ్ టు పర్ఫార్మ్ ఫిజికల్ యాక్టివిటీ. సో ఇన్ దిస్ పర్సెప్షన్ ఐ వెంట్ ఆన్ టు టీచింగ్ సైడ్ అనమాట. సో యాజ్ ఎ అథ్లెట్ ఐ టర్న్ ఆన్ టు ది టీచింగ్ ఫీల్డ్. ఎంపీడీ చేశాను, తర్వాత ఎంఫిల్ చేశాను. ఆఫ్టర్వర్డ్స్ ఐ డిడ్ మై డాక్టరేట్ ఇన్ ద సేమ్ సిబిఐటి. సో సిబిఐటిలో ఎలా ఉంటుందంటే, పిల్లలు మోస్ట్లీ దట్ ఈస్ అన్ ఇంజనీరింగ్ కాలేజ్, రైట్? సో ఎడ్యుకేషన్ మోటోతో ఎక్కువ ఉంటారండి, స్పోర్ట్స్ మోటో కంటే కూడా. ఈవెన్ దో వీ యూస్ టు మోటివేట్ దెమ్, వాట్ ఆర్ ద బెనిఫిట్స్, మీరేం వాట్ యూ విల్ గెట్, మీరేమి ఇఫ్ యూ పార్టిసిపేట్, మీరు పార్టిసిపేట్ చేస్తే వాట్ యూ విల్ గెట్, కాగ్నిటివ్ గా ఏమేమి మీరు డెవలప్ అవుతారు, రీసెర్చ్ పరంగా వీ యూస్ టు టెల్ దెమ్. అండ్ ప్రీవియస్ ఇయర్ ఫిట్ ఇండియా మన సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిందండి, దట్ వి ఇంప్లిమెంట్ ఇన్ సిబిఐటి. దానివల్ల ఏమవుతుందంటే వీ గెట్ ఎ పీరియడ్ ఆఫ్ ఫిట్ ఇండియా క్లాస్. అప్పుడు మాకు పిల్లలు వస్తారు, వాళ్ళకి ఇంపార్టెన్స్ చెప్తాం. సో మీరు అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు 45 minutes పార్టిసిపేట్ చేస్తే ఏమేమి డెవలప్ అవుతుంది. ఫస్ట్ ఫిజికల్ గా డెవలప్ అవ్వాలా అంటే, ఫిజికల్ అసలు అమ్మాయిల్ని తీసుకుంటే చాలా మంది అనమిక్ ఉంటారండి, హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ చాలా లెస్ ఉంటుంది. సో వీ యూస్ టు టెల్ దెమ్, వాళ్ళకి మీరు మంచి డైట్ తీసుకోండి అండ్ ఫిజికల్ యాక్టివిటీ చేయండి. మీరు ఇంట్లో ఉంటే మీ పేరెంట్స్ కి హెల్ప్ చేయండి, అది కూడా యాక్టివిటీ కిందకే వస్తుంది. అండ్ మేము కాలేజ్ లో ఉన్నప్పుడు అందరు పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తామండి ఫిజికల్ యాక్టివిటీలో. ఎట్లా ఎనీహౌ వీ హ్యావ్ రెగ్యులర్ పీరియడ్స్, టైం టేబుల్ ఉంది కాబట్టి మేము అందరినీ ఇన్వాల్వ్ చేస్తాము. అండ్ ఐ కాన్సన్ట్రేట్ మోస్ట్లీ ఫర్ గర్ల్స్ అండి. నాకు పార్టిసిపేషన్ ఇంపార్టెంట్, అమ్మాయిలు ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయాలి, విన్నింగ్ ఇస్ నాట్ ద మోటో. అదే దీంతో మేము సిబిఐటిలో ఫాలో అవుతున్నామండి. ఓకే, సో ఇప్పుడు మేము యాజ్ అ సైకాలజిస్ట్ అండ్ లైఫ్ కోచ్ మేము ఎక్కువ హోలిస్టిక్ పర్సనాలిటీ గురించి ఫోకస్ చేస్తుంటామండి. సో దాంట్లో స్పోర్ట్స్ కి ఎక్కువ వాల్యూ ఇస్తాం, ఎందుకంటే నేను పర్సనలీ చాలా మందికి కోచ్ చేశాను. ఈ పీక్ పర్ఫార్మెన్స్ కోచింగ్ అని మా దాంట్లో కొన్ని మాడ్యూల్స్ ఉన్నాయి, స్పెషల్లీ ఫర్ స్పోర్ట్స్ పీపుల్, ఉమెన్ అండ్ మెన్ బోత్. సో ఈ రోజు నా టీమ్ ఉమెన్ కాబట్టి, సో ఉమెన్ కి మెయిన్లీ పీక్ పర్ఫార్మెన్స్ ఎలా కావాలి అనేది పర్సనాలిటీ అసెస్మెంట్ చేసి మా దగ్గర ఈక్యూ టెస్ట్ ఉన్నాయండి. వాళ్ళలో ఎలా తీసుకురావచ్చు ద బెస్ట్ ఫ్రమ్ దెమ్ సెల్వ్స్, వాళ్ళలో నుంచి విత్ ఇన్ ద బెస్ట్ గా ఎలా కావచ్చు అని ఉన్నాయి కొన్ని మా దగ్గర సెషన్స్. ఆ థెరపీస్, ఆ మాడ్యూల్స్ అని వాళ్ళకి చేస్తాము. కౌన్సిలింగ్, కోచింగ్ అని చేసి వాళ్ళు దే రియల్లీ పర్ఫార్మ్ వెరీ వెల్. వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది, ప్యాషన్ ఉంటుంది. తర్వాత వాళ్ళ దాంట్లో నుంచి ఎలా వాళ్ళు ఛానలైజ్ చేసుకోవచ్చు, వాళ్ళ ఎమోషన్స్ అని ఎలా చేసుకోవచ్చు అని. సో దాంట్లో కూడా ఇప్పుడు రైట్ ఫ్రమ్
లాట్ ఆఫ్ పీపుల్ ఇట్స్ నాట్, ఇప్పుడు మీరు కెరియర్ చూస్ చేసుకుంటే డెఫినెట్లీ మీరు మేరీ కామ్ లాగా అవుతారు, ఈరోజు పివి సింధు లాగా అవుతారు, ఇలాగా అవుతారు. సో కెరియర్ చూస్ చేసుకోకపోయినా కూడా టుడే థీమ్ ఇస్ లైక్ బి ఎ గేమ్ చేంజర్. మీరు గేమ్ చేంజర్ లైఫ్ లో ఎలా కాగలరు అని అంటే మెయిన్లీ చిన్నప్పటి నుంచి కూడా ఒక స్పోర్టివ్ ఉండాలి. స్పోర్ట్స్ లో ఎనీ స్పోర్ట్ ఉండొచ్చు, మీ ఫేవరెట్ ఎనీథింగ్ ఉండొచ్చు. చాలా మంది క్వశ్చన్ చేస్తారు, మేడం ఎలా తెలుసుకోవాలి నా ఫేవరెట్ ఎలా తెలుసుకోవాలి అని. సో ర్యాండమ్ గా మీరు కొన్ని గేమ్స్ ఆడుతుంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్ లో చూస్తే మీరు ఏ గేమ్ ఆడేవారు? నేను అథ్లెట్ గా కూడా ఉన్నానండి. 4x100 మీటర్స్ కూడా చేసేదాన్ని అప్పట్లో. తర్వాత 100 మీటర్స్ కూడా పరిగెత్తేదాన్ని. అప్పుడు అథ్లెట్ గా ఉండేదాన్ని స్కూల్ లైఫ్ వరకు. సో స్కూల్లో నేను గతంలో కూడా చెప్పాను, వేరే షోస్ లో, నా టీవీ షోస్ లో, ఈటీవీ లైఫ్ లో కూడా చెప్పాను, అది ఇంటర్వ్యూస్ లో షోస్ ఇచ్చినప్పుడు. సో నేను చాలా ఇష్టం వచ్చిన గేమ్ ఇస్ కబడ్డీ అండి. చిన్నప్పుడు కబడ్డీ చాలా ఇష్టం ఉంటుంది. కానీ మీరు చూస్తే నా బిహేవియర్, నా కాన్స్టెంట్, ఐ వాస్ టెరిబుల్లీ ఇంట్రోవర్టెడ్, వెరీ షై పర్సన్. చాలా ఒక కన్ఫైన్ టు మీ మైండ్ మై సెల్ఫ్ లాగా ఆ కంఫర్ట్ జోన్ లోనే ఉండేదాన్ని. కానీ ఈ గేమ్ పట్ల చాలా ఇష్టం ఉండేది, కబడ్డీ అంటే చాలా ఇష్టం ఉండేది. ఇప్పుడు నేను ఐ మీన్ 40s రైట్ నౌ అండి. ఊహించుకోండి, నేను 10th లో ఉన్నప్పుడు 8th, 9th, 10th లో కబడ్డీ ఆడేదాన్ని, ఇంటర్ వరకు ఆడేదాన్ని కబడ్డీ. సో కబడ్డీ గేమ్ అప్పట్లో అవేర్నెస్ లేదు ఎక్కువ. కానీ మా స్కూల్, థ్యాంక్ గాడ్ టు మై స్కూల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ గేమ్ సో మచ్ విజిబుల్ దట్ టైమ్. సో ఆ టైంలో మాకు అవేర్నెస్ వచ్చి మేము తీసుకొని, నేను కబడ్డీ ఆడుతున్నాను అంటే ప్రతి ఒక్కరు వచ్చేవాడు. సో ఐ యూస్ టు ప్లే టు విన్ అండి అప్పుడు చూస్తే, బికాస్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు విన్, మేక్ మై టీమ్ టు విన్. సో అందుకని దానిలో 100% ఇచ్చేదాన్ని. సో ఎవ్రీ డే నేను గేమ్స్ పీరియడ్ కోసం ఎదురు చూసేదాన్ని. అసలు మా నాన్న కూడా అనేవాళ్ళు, అసలు అప్పుడేం పెద్ద చదువుపై ఇంట్రెస్ట్ ఉండేది కాదు నాకు ఎక్కువగా. ఊరికే వెళ్ళేదాన్ని కాలేజ్ కి, స్కూల్ కి. అయితే ఎక్కువ శాతం నాకు గేమ్స్ పీరియడ్ కోసమే ఎదురు చూసేదాన్ని. ఫిజికల్ ఎడ్యుకేషన్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ఎంటైర్ ఇయర్ లో స్పోర్ట్స్ మీట్ ఎప్పుడు వస్తుందా, స్పోర్ట్స్ డే ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేదాన్ని. సో ఐ యూస్ టు ప్లే బెస్ట్ ఇన్ కబడ్డీ. తర్వాత కంటిన్యూ చేశాను ఖోఖో అండ్ ఇవన్నీ కూడా. బట్ ఐ లవ్ అండ్ చెరిష్ మోస్ట్ కబడ్డీ అండి. అంటే ఎందుకంటే బికాస్ ఐ రిలేట్ మై లైఫ్ ఆల్సో అండ్ లాట్ ఆఫ్ పీపుల్ లైఫ్ విత్ కబడ్డీ గేమ్. అంటే కబడ్డీలో వాట్ ఐ హావ్ అబ్జర్వ్డ్ మై సెల్ఫ్ ఇస్, when I was playing, I was too much of dependable. అంటే people can rely on me, depend on me and trust me so much. ఆ ట్రస్ట్ అది హోల్డ్ చేయాలి. సో there are some individual games and there are group games. ఇప్పుడు when life is all about team కదండి, అలోన్ మనం ఒక లెవెల్ వరకు వెళ్ళాలి. ఈ రోజు ఇన్ని చేస్తున్నా నేను అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ద టీమ్ అండ్ ద కొలాబరేషన్ అండ్ అసోసియేషన్స్ ఐఎమ్ అలైన్డ్ విత్. సో అది గేమ్ లో నేర్చుకున్నాను చిన్నప్పటి నుంచి. హౌ యూ నీడ్ టు అప్రిషియేట్ ఈచ్ అదర్. ఒక్కొక్కరికి ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. ఆ స్ట్రెంగ్త్ ని ఎలా ఫోకస్ చేసి ఎదుటి వాళ్ళలో అప్రిషియేట్ చేయాలి, ఎలా కృతజ్ఞత భావంతో ఉండాలి లైఫ్ లో. సో ఇవన్నీ ఆ టైం నుంచి బిల్డ్ అయినాయి, ఆ గేమ్ లో నుంచి బిల్డ్ అయినది. సో గేమ్ లో ఓడిపోయినా కూడా ఇట్ వాస్ సో మచ్ ఆఫ్ చెరిషింగ్ కదా. ఇప్పుడు యూ ట్రై టు ప్లే టు విన్ అండ్ దానిలో ఫెయిల్యూర్ అయినా కూడా లైఫ్ కూడా అంతే కదా. వెన్ యూ ట్రై గివ్ యువర్ సెల్ఫ్ 100%, ఇట్స్ ఓకే, యూ లెర్న్ టు యాక్సెప్ట్. సో ఇవన్నీ కూడా నేను నేర్చుకున్నాను. అందుకనే నాకు చాలా ఇష్టం అండి ఈ గేమ్స్. ఇట్ హస్ రియలీ మేడ్ మై ఎమోషన్స్ ఆల్ టు ఛానలైజ్ టు డూ వాట్ ఆల్ ఐఎమ్ డూయింగ్ టుడే. సో అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది, సబ్ కాన్షియస్ మైండ్ బిల్డ్ అయింది అని చెప్పొచ్చండి. నేను నా సక్సెస్ వన్ ఆఫ్ ద ఫార్ములా ఇస్ అబౌట్ బీయింగ్ ఏ గేమ్ చేంజర్ ఇన్ మై లైఫ్ ఓన్లీ బికాస్ ఆఫ్ స్పోర్ట్స్ ఆఫ్ వన్ థింగ్ రీజన్ అని చెప్పొచ్చండి. సో రాజేశ్వరి గారు, ఇంకా మీ దాంట్లో ఇప్పుడు గర్ల్స్ ఇప్పుడు అడిక్షన్స్ చాలా చూస్తున్నాం మనము. లైక్ లాస్ట్ వీక్ అడిక్షన్స్ ఉన్నాయి, స్మోకింగ్ అడిక్షన్ పైన మాట్లాడాం. గతంలో మనకు ఓన్లీ మెన్ ఎక్కువ ఉండేవాళ్ళు, అలా తీసుకునే వాళ్ళు ఎగ్జాంపుల్. కానీ ఇప్పట్లో యాజ్ ఐ బీయింగ్ ఏ నౌ వరల్డ్ ఫేమస్ లైక్ సైకాలజిస్ట్ అండ్ లైఫ్ కోచ్, I do not focus on too much of addictions. Today when we are talking, people are getting addiction, acute stress, anxiety వస్తుంది. తర్వాత అడిక్షన్స్ లో ఉంటున్నారు. మెయిన్లీ స్మోకింగ్, డ్రింకింగ్ హ్యాస్ బికమ్ సో మచ్. వీకెండే కాదు, ఎప్పుడంటే అప్పుడు కూడా ఎక్కువ అవుతుంది, రోజు రోజుకి ఎక్కువైపోయి దానిలో స్ట్రెస్, యాంగ్జైటీ అన్ని అయిపోయి బర్న్అవుట్ స్టేజ్ వెళ్ళి ఈవెన్ సూసైడల్ వర్క్. సో ఇలాంటివి కేసెస్ ఇప్పుడు మనం చూసినప్పుడు వాళ్ళని మేము కేస్ స్టడీ చూస్తామండి. వాళ్ళు అంటే గతంలో వాళ్ళు ఇంట్రోవర్టిక్ గా ఉన్నారు, ఏమేమి చేసేవాళ్ళు ముందు, ఇలా ఉన్నప్పుడు ఆ కేస్ స్టడీలో మోస్ట్లీ వాళ్ళు ఇంట్రోవర్టిక్ అండ్ టూ మచ్ విత్ గ్యాడ్జెట్స్ ఉంటుంది. మొబైల్ కానీ లేకపోతే ల్యాప్టాప్ కానీ కంటిన్యూస్ చాటింగ్, ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్ ఆర్ వాట్సాప్ లో కానీ కంటిన్యూస్ చాటింగ్ ఉంటారు వాళ్ళు. సో ఇలాంటివి ఒక అడిక్షన్స్ లాగా ఉండి టూ మెనీ అవర్స్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ గ్యాడ్జెట్స్ తో దే విల్ నాట్ గెట్ స్లీప్, ప్రాపర్ స్లీప్, ఇన్సోమ్నియా అవుతుంది వాళ్ళకు. మా క్లినికల్ సైకాలజీ టర్మ్స్ లో మేము ఇన్సోమ్నియా అండ్ మూడ్ స్వింగ్స్ ఇవన్నీ వస్తాయి. సో మీరు అబ్జర్వ్ చేసిన వాళ్ళలో మెయిన్లీ
ఫర్ ఉమెన్ బికాస్ మీరు నాట్ ఓన్లీ సిబిఐటి, మీరు అవుట్ సైడ్ కూడా నేషనల్ ప్లేయర్స్ ని తయారు చేస్తారు వెన్ యూ మూవ్ అరౌండ్ విత్ దెమ్ యాజ్ ఎ కోచ్. సో మీరేం అబ్జర్వ్ చేశారు స్పోర్ట్స్ వాళ్ళకు నాన్ స్పోర్ట్స్ వాళ్ళకి? యాక్చువల్ గా మేడం, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ట్రెండ్ యూత్ ని తీసుకున్నామంటే చాలా మంది ఈ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ మీద ఎక్కువ అడిక్ట్ అయిపోతున్నారు. దే ఆర్ మోర్ అడిక్ట్ ఫర్ దట్. ఈవెన్ వాట్ ఎవర్ ఇట్ మే బి, అది మొబైల్ ఫోన్ అన్నా కానివ్వండి, ట్యాబ్ అన్నా కానివ్వండి, టీవీ అన్నా కానివ్వండి, ఇంటర్నెట్, దీంట్లోనే ఉంటున్నారు. కానీ పక్కన ఉన్న ప్రపంచం ఏమైతుంది అనేది అసలు వాళ్ళకి పట్టింపు లేదు. ఒక నలుగురు ఫ్రెండ్స్ కూర్చుంటారండి, నలుగురు ఫ్రెండ్స్ కూర్చుంటారు, నలుగురు ఫోన్లు పెట్టుకొని ఉంటారే కానీ పక్కన పక్కన మాట్లాడటం అనమాట. ఆ విధంగా ఉంది ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్ లో. నేను ఇప్పుడు చాలా మంది చూస్తే, సో మేము ఇప్పుడు పిల్లలకి ఇన్సిస్ట్ చేస్తున్నాం ఏమనంటే, ఇప్పుడు ఇఫ్ యూ టేక్ సిబిఐటీని తీసుకున్నామంటే, మా బ్లాక్ వస్తే ఫోన్స్ తీసి బ్యాగ్ లో వేసేసేయాలి, వాళ్ళు ఫోన్ టచ్ చేయకూడదు, ఏదో ఒక గేమ్ లో ఇన్వాల్వ్ అవ్వాలి. లేదు మా బిల్డింగ్ సరౌండింగ్స్ లో ఉన్నా కూడా మా మొబైల్ ఫోన్ తీసి పక్కకు పెట్టేయాలి. ఎందుకనంటే వాళ్ళు క్లాస్ అయిపోయి రాగానే, అసలు క్లాస్ బయటికి రాగానే, ఎనీహో క్లాస్ లో అలౌ చేయరు టీచర్, క్లాస్ నుంచి బయటికి రాగానే మొబైల్ చూడడమే. వాట్సాప్ మెసేజెస్ ఏంటి, ఇంటర్నెట్ లో ఏంటి, అంత అడిక్ట్. ఈవెన్ ఒక గేమ్ ఉందండి, ఆ గేమ్ కి ఎంత అడిక్ట్ అయినారంటే వరల్డ్ వైజ్ లాస్ ఉందండి. ఆ గేమ్ అసలు ఎందుకు కనుక్కున్నారా అనిపిస్తుంది. సో ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్, అది అది ఒకటి ఫైటింగ్ గేమ్ అండి, అది ఏదో ఒకటి ఉంది, ఫైటింగ్ గేమ్, అది నాకు గుర్తు రావట్లేదు. సో అలా అది ఎలా అంటే వాళ్ళే ఫైట్ చేస్తున్నట్టు ఫీల్ అయిపోతా ఉంటారు అనమాట. అలా అయ్యి వాళ్ళు మెంటల్ గా చాలా ఇంకా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి చాలా మంది నిజంగా అంటే చనిపోయినారండి, చంపుకొని. స్టూడెంట్సే, ఇదంతా యూతే అనమాట. సో అందుకని నేనేమంటున్నా అంటే, ఈ అడిక్షన్ నుంచి బయటికి రావాలంటే వాట్ ఈస్ ద సొల్యూషన్? సరే, ఒక టెక్నాలజీ అన్నది డెవలప్ చేశారండి, బట్ ద టెక్నాలజీ షుడ్ బి ఫేవరబుల్ టు అస్, విచ్ విల్ మేక్ అస్ టు గో హైప్. కానీ ఇది అలా జరగట్లేదు. సో సరే, దానికి సొల్యూషన్ ఏంటి? మనం దానికి అడిక్ట్ కాకూడదు అని అంటే మనం ఏదో ఒక యాక్టివిటీ అంటూ పెట్టుకోవాలి. సరే, పొద్దు మనకు చదవమంటే, అంటే యూత్ గురించి మాట్లాడితే, చదవమనడం అయిపోయింది, చదివిన తర్వాత కొంతసేపు ఆడుకోమనాలి. వాళ్ళకి ఏ గేమ్ అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో, ఇండోర్ గేమ్ కానీ అవుట్డోర్ గేమ్ కానీ. ఎందుకు అని చెప్తానంటే, ప్లేయర్స్ తో మేము ఇప్పుడు క్లాస్ తీసుకునే దాని వల్ల హోమోజూనియస్ స్ట్రెంత్, అంటే ప్లేయర్స్ ఉంటున్నారు, నాన్ ప్లేయర్స్ ఉంటున్నారు. ప్లేయర్స్ ఎలా ఉంటున్నారంటే వాళ్ళు ప్రతి ఒక్క ఫీలింగ్ మాత్రం షేర్ చేసుకుంటారు అనమాట. మేడం ఇలా జరిగింది, అలా జరిగింది అంటే దానికి తప్పు చేసినా కూడా చెప్పడానికి ఒక డేర్నెస్ రావాలండి. అది ఈ నాన్ ప్లేయర్స్ లో కనిపించదు. ఇంకొకటి, మేడం మేము ఎట్లయినా వెళ్ళి గెలుస్తాము, ఆ కరేజ్ అండి. మనకు ఒక ప్రాబ్లం వచ్చింది, కంపల్సరీ మన లైఫ్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి, మనకి ఒక కరేజ్ ఉండాలి, ఒక ధైర్యం ఉండాలి ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవడానికి. అవన్నీ మనము ప్లేయర్స్ లోనే చూస్తామండి. సో ఇవన్నీ వేరియేషన్స్ నేను సిబిఐటి పిల్లల్లో చూస్తున్నాను, ప్లేయర్స్ లో. అందుకని నేను అనుకుంటున్నాను ఈ అడిక్షన్ కి సొల్యూషన్ వాళ్ళని ఏదో ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేయడమే అన్నమాట. సో వాళ్ళు ఏదో ఒక గేమ్ ఆడమని చెప్పాలి, కొంతసేపు దాన్ని పక్కన పెట్టడమే, అలా దాన్ని దూరం చేద్దాము. ఆ మొబైల్ కానీ ఇంటర్నెట్ కానీ ఎంత అవసరమో అంతే ఉపయోగించుకోవాలి. అది నా సజెషన్ అండి. ఓకే, గుడ్. సో ఈ అడిక్షన్స్ గురించి వచ్చినప్పుడు ఐ వాంటెడ్ టు షేర్ సంథింగ్ అండి. ఇప్పుడు మీ రాజేశ్వరి గారు, మీకు ఉమెన్ స్పోర్ట్స్ లో ఎవరండి మీ రోల్ మోడల్ చిన్నప్పటి నుంచి? అంటే హూమ్ డిడ్ యూ లుక్ అప్ టు దెమ్? అంటే ఉమెన్ ఎవరు మీ ఫేవరెట్ స్పోర్ట్స్? యాక్చువల్లీ పిటి ఉషా. నేను అథ్లెట్ కాబట్టి పిటి ఉషా అండి. ఓకే, వెరీ నైస్. ఈవెన్ పిటి ఉషా ఇస్ మై ఫేవరెట్ ఆల్సో. అపార్ట్ ఫ్రమ్ పిటి ఉషా నాకు మేరీ కామ్ కూడా చాలా ఇష్టం అండి. అంటే పిటి ఉషా షీస్ బోర్న్ లైక్ షీ వాంటెడ్ టు పర్స్యూ అండ్ షీ డెవలప్ దిస్ కెరియర్. కానీ మేరీ కామ్ లో పాపం తనకి ఏమీ లేకున్నా, అవకాశాలు లేకున్నా, ఒక రిమోట్ ప్లేస్ లో పుట్టి పెరిగి ఆమె ద వే షీ హస్ రేజ్డ్ హర్సెల్ఫ్ టు రీచ్ టు దట్ వరల్డ్ ఛాంపియన్ ఎలా అయింది అని. ఈ రోజు ఉమెన్ లో ఎప్పుడు క్రిప్పింగ్ అండ్ ప్రేయింగ్, నాకు మ్యారేజ్ అయింది కాబట్టి ఇలా ఉంది కాబట్టి నేను చేయలేకపోతున్నా, ఇలా ఇంట్లో అలౌ చేయలేదు, సొసైటీ అలౌ చేయలేదు, ఎప్పుడో ఒక రీజన్స్ ఉంటాయి. సో దే విల్ కీప్ ఆన్ క్రిప్పింగ్ అండ్ క్రైయింగ్. ఇది ఫ్యామిలీనా, లేకపోతే సొసైటీనా, టీచర్స్ నా, పేరెంట్స్ నా, లేకపోతే కంట్రీనా, ఏదో ఒక దాన్ని. సో దే విల్ నాట్ బి ఎ గేమ్ చేంజర్ టు క్రియేట్ దేర్ ఓన్. చాలా మంది ఇలా చూస్తుంటాం. సో మేరీ కామ్ ఇస్ ఎగ్జాంపుల్ వేర్ షీ క్రియేటెడ్ వాట్ షీ వాంటెడ్. Be a game changer. So she is one of the best examples who created her journey, what she wanted, and you all know the achievement she had from nothing to something. So and the person, she is one of my role model in sports.
తర్వాత అపార్ట్ ఫ్రమ్ ద పీటీ ఉషా, కోర్స్ ఐ మెట్ హర్ ఇన్ టుమ్కూర్ లో అండి. టుమ్కూర్ లో ఒక దీంట్లో నేను పీటీ ఉషాని మీట్ అయ్యాను. సో పీటీ ఉషాని మీట్ అయిన తర్వాత అప్పుడు టుమ్కూర్ లో ఒకసారి మీట్ అయినప్పుడు షీ వాజ్ షేరింగ్ హర్ జర్నీ అండి అప్పట్లో. హౌ షీ హెస్ కమ్ అండ్ వాట్ మేడ్ హర్, తర్వాత తను ఎంతో రోల్ మోడల్ గా ఉండి చేసిన తర్వాత. So now today I wanted to tell you about my story, how what relation I have with sports అని. ఎందుకు నేను ఇప్పుడు కెరీర్ అది ఎన్నుకోలేకపోయినా కూడా లైఫ్ లో ప్రతి చోట కూడా ఈవెన్ మై సజెషన్స్ టు ఎవ్రీబడి, వాట్ మేడ్ మీ టు బికమ్ వాట్ ఐ యామ్, ద బేస్ ఏమో నా ఫౌండేషన్ ఇస్ స్పోర్ట్స్ అండి. సో అంత ఇంట్రోవర్టిక్ గా, అంత షై గా, అంత ట్రెడిషనల్ ఫెమినైన్, అంటే మీ మైండ్ మై సెల్ఫ్, ఇల్లు చూసి ఇల్లాలు చూసు, ఇవన్నీ సామెతలు నాకు బాగా సూట్ అవుతాయండి లైఫ్ లో. సో ఇలాంటి ఒక టైప్ లో ఉండేదాన్ని నేను. టిపికల్ గర్ల్ అంటాం కదా, ఒక గర్లిష్ టిపికల్ గర్ల్ లాగా ఉండేదాన్ని. ఆ టైప్ ఆఫ్ గర్లిష్ గా ఉండి అలా ఉండేదాన్ని. స్పోర్ట్స్ ఎన్నుకున్నాను. అప్పుడు స్కూల్లో చాలా తక్కువ మంది ఆడేవాళ్ళు, సో నేను ఆడేదాన్ని. సో అప్పుడు ఐ యూస్ టు ప్లే టు విన్ ఎవ్రీ టైం. ఆ గేమ్ కోసం ఎదురు చూసేదాన్ని. ఒక కరేజ్ యాటిట్యూడ్ డెవలప్ అయింది అప్పటి నుంచి నాకు తెలియకుండా. సో సబ్ కాన్షియస్లీ నాకు ఒక స్పోర్ట్ లో సొల్యూషన్ చూసేదాన్ని అన్నిట్లో. ఓకే, ఇలా సొల్యూషన్, ఇలా చేయాలి, ఇలా చేస్తే మనం గెలుస్తాము, ఇవన్నీ ఉండే థింకింగ్ లో. అక్కడ నుంచి నాది ఇంటర్మీడియట్ అయిపోయింది. మెడిటేషన్ నాకు సత్సా ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో చదివాను. అక్కడ నుంచి మెడిటేషన్ ఇవన్నిటి నుంచి ముందరికి వెళ్ళినాను లైఫ్ లో. తర్వాత లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ హావ్ సీన్ ఇన్ లైఫ్, సో మెనీ థింగ్స్ ఇన్ పర్సనల్ లైఫ్, ప్రొఫెషన్ లో కానీ చాలా చోట్ల చూసాను. సో నాది టీచింగ్ కెరియర్ తో స్టార్ట్ చేసి తర్వాత ట్రైనింగ్, తర్వాత సైకాలజీ, కౌన్సిలింగ్, కోచింగ్, ఇప్పుడు తర్వాత సిబిఐటి లో అట్లా డిఫరెంట్ ప్లేసెస్, సిటీస్ లో, స్టేట్స్ లో కూడా చేశాను. సో నేను గతంలో, ఇప్పుడు మనం కోవిడ్ చూస్తున్నాము, హౌ అన్ప్రెడిక్టబుల్ ఇట్ ఈస్ అని. నేను గతంలో కూడా సునామీ వచ్చినప్పుడు నేను చెన్నైలో ఉన్నాను, తర్వాత అర్త్ క్వాక్ వచ్చినప్పుడు నేను అస్సాంలో కూడా ఉన్నాను. సో అవన్నీ నేను లైవ్ చూసాను. అక్కడ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఆ సిచ్యువేషన్, ప్రీ పోస్ట్ ఎలా ఉంటుంది, వాళ్ళని ఎలా ఎంపవర్ చేయాలి, అవి కూడా చూసాను. నేను చేశాను కూడా అప్పుడంతా. ఎంతో మందిని ఎంపవర్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేశాను. సో అక్కడ నుంచి లైఫ్ మారుతూ వస్తూ, సో ఈ రోజు లైఫ్ లో చూస్తే వెన్ ఐ లుక్ బ్యాక్ టు మై లైఫ్, ఐ జస్ట్ చెరిష్ ఆల్ ద గుడ్ అండ్ బ్యాడ్ మూమెంట్స్. నోస్టాల్జిక్ ఉంటుంది. సో ఒక టీచర్, ఒక ట్రైనర్, ఒక లైఫ్ కోచ్ అండ్ సైకాలజిస్ట్, బిజినెస్ కోచ్, ఇన్ని రోల్స్ చేస్తూ ప్రతి రోల్ లో నేను 100% ఇస్తాను. వెన్ ఐఎమ్ ఎ సైకాలజిస్ట్, ఐ గివ్ మై సెల్ఫ్ 100%. వెన్ ఐఎమ్ ఎ లైఫ్ కోచ్, ఐ గివ్ మై సెల్ఫ్ 100%. వెన్ ఐ యామ్ ఎ సిఇఓ, ఐ గివ్ మై సెల్ఫ్ 100%. సో మా ఇంట్లో నేను, మా ఫ్యామిలీలోనే ఫస్ట్ ఉమెన్ ఆంటర్ప్రినర్ అండి. ఫస్ట్ ఆంటర్ప్రినర్ అంటే అందరూ మంచిగా డిఫెన్స్ ఎన్నుకున్నారు, ఆర్మీలో అండ్ దీంట్లో ఉన్నారు. మైక్రోసాఫ్ట్ లో మై బ్రదర్ వర్క్స్ అండ్ మై డాడ్ ఇస్ ఇంటూ స్పోర్ట్స్. ఇలా ఉన్నప్పుడు సో నేను ఫస్ట్ ఆంటర్ప్రినర్. అంటే ఫస్ట్ ఆంటర్ప్రినర్ గా ఉండడానికి లో నుంచి లాంచ్ చేశానండి కంపెనీ. తర్వాత ఫస్ట్ ఆంటర్ప్రినర్ ఇన్ అవర్ ఫ్యామిలీ. సో అక్కడే నాకు ఐడియా ఉంది హౌ టు గో అబౌట్ ఇట్. ఒక విజనరీ లాగా ఉన్నాను. సో ఎందుకంటే బికాస్ ఐ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ మై సెల్ఫ్ దట్ ఐఎమ్ మెంట్ ఫర్ బిగ్గర్ టు స్ప్రెడ్ అక్రాస్ ద గ్లోబ్ అని. I should not limit myself in one thing. Small confined ga kaaguddu. So I must be growing more and more and spreading more and more, transforming lives and empowering world anedi ma mission. So ala nenu develop ayyanu. So idi నాకు ఏ ప్రాబ్లం ఆపలేదు. చెప్పాలనుకుంటే నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి లైఫ్ లో. ఎవ్రీ ఫేజ్ ఐ హావ్ సీన్ ప్రాబ్లమ్. పర్సనల్ లైఫ్ లో కొన్నిసార్లు ఐ వెంట్ సో మచ్ ఆఫ్, అసలు అక్యూట్ ఎలా అయిపోయేదంటే ఆ సిచ్యువేషన్ లో, స్టిల్ ఐ మేడ్ ఎ పాయింట్, ఐ విల్ ఓన్లీ థింక్ ఫర్ ద సొల్యూషన్. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఐ యూస్ టు చూస్ మై ఓన్ పీపుల్, పాజిటివ్ పీపుల్ తో ఉండాలని చూస్ చేసుకునేదాన్ని. నాకు అప్పుడే అర్థమైపోయింది కూడా తెలుసు నెగిటివ్ గాసిపింగ్ పీపుల్, క్రిటిసిజం ఇవన్నీ. సో వీలైనంత వరకు నేను టాక్సిక్ పీపుల్ తో దూరం ఉండాలని చాలా మంది చెప్తుంటారు. సో ఐ యూస్ టు డూ దట్. ఓన్లీ 1 word 2 words ఇస్ ఎనఫ్ ఫర్ వాళ్ళకు అనేసి, అంతకంటే ఎక్కువ టైం ఇచ్చేదాన్ని కాదు. సో అలా నా ఎంటైర్ ఎనర్జీ అండ్ ఆల్ ఎమోషన్స్ ఐ ఛానలైజ్డ్. ఈ రోజు నేను చిన్నప్పుడు అసలు చదివేదాన్ని కాదండి. నార్మల్ మార్క్స్ వచ్చేది. మీరు నాది 10th ఇంటర్ మార్క్స్ చూసారంటే ఈ రోజు అందరూ ర్యాంక్, నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, సెకండ్ ర్యాంక్ రావాలని ఎప్పుడు బుక్ల ముందర కూర్చొని ఉంటారు. తర్వాత ల్యాప్టాప్ల ముందర, గ్యాడ్జెట్స్ ముందర కూర్చొని ఉంటారు. కానీ నేను అప్పట్లో మాత్రము గ్యాడ్జెట్స్ అవన్నీ లేవండి. అప్పట్లో చాలా తక్కువ ఉండేది. టెలివిజన్ కూడా మాకు ఒక స్కూల్లో ఒక లెవెల్ దాకా నుంచే ఉంది. సో అయినా కూడా బట్ ఐ యూస్ టు ఓన్లీ గివ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఓన్లీ టు గ్రో ఆఫ్టర్ దాట్. సో ఎవ్రీ టైమ్, ఈ రోజు 9 degrees చేశాను నేను, డబుల్ డాక్టరేట్ అండి. సో ట్రిపుల్ PhD చేస్తున్నాను. So I have made that I must be the highest qualification in my work what I am doing అనేసి. సో అలా స్టార్ట్ చేశాను. Of course I got lot of comfortable jobs ఇవన్నీ ఉన్నా కూడా నేను I chose this career which will spread across the globe. ఈ రోజు మాకు 20 different countries లో క్లయింట్స్ ఉన్నారండి. స్ప్రెడ్ అయ్యాము. వర్క్ కూడా డిఫరెంట్ కంట్రీస్ లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేశాము. సో ఈ స్పోర్ట్స్ ఫీల్డ్ లో
ఎవరైనా అబ్జర్వ్ చేస్తే స్పోర్ట్స్ పర్సనాలిటీస్ అండ్ నాన్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ లో ఉమెన్ లో ఈవెన్ ఈ అడిక్షన్స్ కానీ డిప్రెషన్ కానీ ఎక్కువ శాతం. యాజ్ అ సైకాలజిస్ట్ ఈ రోల్ నేను చెప్తున్నాను మీకు. యాజ్ అ సైకాలజిస్ట్ నేను కాంటినెంటల్ హాస్పిటల్స్ తో ఇన్ హౌస్ సైకాలజిస్ట్ గా సిన్స్ ఇన్సెప్షన్ ఉన్నానండి. తర్వాత అపార్ట్ ఫ్రమ్ దట్ లవ్ ఇన్స్పైర్ అంటే నా కంపెనీ, నేను CEO అండ్ ఫౌండర్ దానికి, దాంతో పాటు స్ప్రెడ్ అయి ఉన్నాము ఎంటైర్ వరల్డ్. తర్వాత కోటి గ్రూప్ ఆఫ్ వెంచర్స్ లో కూడా ఐఎమ్ పార్ట్ ఆఫ్ దట్ కంపెనీ. సో అది కూడా ఎంపవరింగ్ వరల్డ్ మిషన్ లో మేము ఉన్నాం, ట్రాన్స్ఫార్మింగ్ హ్యూమన్ పీపుల్. సో ఇవన్నిట్లో కూడా చూస్తే సో స్పోర్ట్స్ ప్లేడ్ ఎ గ్రేట్ రోల్ అండి. ఇప్పుడు ఈ డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్ వాళ్ళని చూస్తే ఈ ప్రీ పోస్ట్ మెన్స్ట్రువల్ ఇష్యూస్ చాలా మందికి వస్తాయి. అక్కడ కూడా డిప్రెషన్ వస్తుంది, తెలియకుండానే వాళ్ళ డల్నెస్ ఉంటుంది. చాలా మంది, చాలా శాతం మందికి వస్తుంది. కానీ ఆ టైంలో ఏమేం చేయాలి, ఎంత శ్రద్ధ తీసుకోవాలి, ఎవరిని రీచ్ కావాలి, ఇవన్నీ కూడా స్పోర్ట్స్ ఆడే వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. ఎక్కువ థింకింగ్ వాళ్ళలో ఇప్పుడు అఫైర్స్ ఎక్కువ అవుతున్నాయి, ఇప్పుడు రిలేషన్షిప్ ఇష్యూస్. సో చిన్న చిన్న దానిలకు సెన్సిటివ్ అయిపోవడము. ఇప్పుడు ఎవరైనా ఏదైనా అంటే దానిలో చాలా బాధపడిపోయి లోపలే పెట్టుకుని, అంటే మేము పర్సనాలిటీ టైప్స్ చెప్తుంటామండి. ఆ డిఫరెంట్ పర్సనాలిటీ టైప్ లో యూ హ్యావ్ అగ్రెసివ్, అసర్టివ్ అండ్ సబ్మిసివ్ పర్సనాలిటీ. ఈ సబ్మిసివ్ పర్సనాలిటీలో చాలా సప్రెస్ చేసుకుంటారు ఎమోషన్స్ ని. అంటే లోపల బాధపడిపోతుంటారు, బాధపడతారు, బయట చెప్పలేరు, అది డిప్రెషన్ కి కూరుతుంది. వాళ్ళు ఎక్కువగా మీరు అడిగిన అడిక్షన్స్ ది వాళ్ళకి ఎక్కువ అడిక్షన్స్ వస్తాయి. అంటే ఎలా అంటే వాళ్ళు మొబైల్ పట్టుకొని ఇంకా తీయరు పక్కకి. అంటే దే విల్ నాట్ అండర్స్టాండ్ ద టైమింగ్ దే ఆర్ గోయింగ్ త్రూ విత్ ద మొబైల్ అనమాట. ఏదన్నా గేమ్ లో ఉండిపోయినా కూడా ఇలాగా ఇంట్రోవర్టిక్ క్యారెక్టరిస్టిక్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళలో. సో వాళ్ళు ఛానలైజ్ చేయరు బయటకు వచ్చి చేద్దాము వేరే పనులు అనేసి. ఇలా సప్రెషన్ ఎమోషన్స్ గురైపోయి అలా చేస్తారు. నెక్స్ట్ ఈజ్ అగ్రెసివ్ పర్సనాలిటీస్. ఈ అగ్రెసివ్ పర్సనాలిటీస్ వాళ్ళంటే భయపడతారు కూడా, వాళ్ళు వర్క్ చేయాలన్నా కూడా, లేదంటే అసోసియేట్ కావాలంటే కూడా. ఎందుకంటే వాళ్ళలో ఎక్కువ మీ మైండ్ మైసెల్ఫ్ యాటిట్యూడ్ ఉంటుంది. సో ఇలాంటి పర్సనాలిటీస్ ఇఫ్ దే కెన్ డూ లాట్ ఆఫ్ స్పోర్ట్స్ లో వచ్చారంటే ఉమెన్, ఈవెన్ ఈ ప్రెగ్నెన్సీ టైం కానీ, పోస్ట్ ప్రెగ్నెన్సీ, ఈవెన్ బిఫోర్ మెన్స్ట్రువల్ టైం, ప్రీ పోస్ట్ మెన్స్ట్రువల్ టైం లో కూడా ఇఫ్ దే ఛానలైజ్ దెమ్సెల్వ్స్ ఫర్ స్పోర్ట్, వాళ్ళకి తెలుసండి ఎలాగా ఈ అగ్రెసివ్నెస్ వచ్చినప్పుడు ఏం చేయాలనేది. మేము చాలా టూల్స్ చెప్తాం, మా పీక్ పర్ఫార్మెన్స్ ట్రైనింగ్ లో చాలా చెప్తాం వాళ్ళకి. సో అప్పుడు అది ఫోకస్ చేసుకొని వాళ్ళు మేనేజ్ చేసుకోగలుగుతారు. అగ్రెసివ్ పర్సనాలిటీస్ ఏమవుతుందంటే వాళ్ళు ఈ అగ్రెసివ్నెస్ అంతా వాళ్ళ ఉండేదంతా ఇంట్లో మెయిన్లీ ఇన్నసెంట్ పీపుల్ కి. ఇప్పుడు వర్కింగ్ వాళ్ళ దాంట్లో అయితే ఒకవేళ దే ఆర్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ అనుకోండి, వాళ్ళు సబార్డినేట్స్ పైన చూపిస్తారు, స్టూడెంట్స్ పైన చూపించలేరు కొన్నిసార్లు. సో సబార్డినేట్స్ పైన చూపిస్తారు, లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళ పైన చూపిస్తారు, వాళ్ళ పిల్లల పైన, హస్బెండ్ పైన, ఇలా రకరకాలుగా వెళ్తుంది. ఇప్పుడు కోపం ఉండి అగ్రెసివ్ ఉండే వాళ్ళు వాళ్ళ పైన వాళ్ళకంటే పక్కన వాళ్ళకి ఎక్కువ చూపిస్తారు. డ్యామేజ్ వాళ్ళకు కూడా అవుతుంది, అది దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇంకా నెక్స్ట్ పర్సనాలిటీ ఇస్, ఇప్పుడు వీళ్ళు స్పోర్ట్స్ లో ఉంటే వాళ్ళకు చాలా ఉపయోగం ఉంటుంది. వాళ్ళు ఇఫ్ దే కెన్ ఫోకస్ దేర్ మైండ్ అండ్ ఎమోషన్స్ ఇన్ స్పోర్ట్స్, లైక్ స్విమ్మింగ్ చేయొచ్చండి ఎవ్రీడే, లేకపోతే ఎనీ స్పోర్ట్. ఈ కోవిడ్ టైంలో మెయిన్లీ క్వారంటైన్ టైంలో, ఈ టైంలో మనకు ఇండోర్ స్పోర్ట్స్ చాలా ఉన్నాయి. రాజేశ్వరి గారు, మీరు కూడా ఇప్పుడు ఐ థింక్ 8 years ముందు చూసారు మేము, అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే మెయింటైన్ చేస్తున్నారు మీరు. యు ఆర్ స్లిమ్ అండ్ సో మెయింటైన్ వాట్ ఆర్ థింగ్స్ యు ఆర్ డూయింగ్ రైట్ నౌ అండి. మా ఆడియన్స్ అందరూ ఆల్మోస్ట్ 4 lakhs ప్లస్ పీపుల్ చూస్తున్నారు మనల్ని ఈ రోజు. వాళ్ళందరికీ మాకు ఇండోర్ కొన్ని యాక్టివిటీస్ చెప్పండి వాళ్ళకు. యాక్చువల్ గా అయితే ఇండోర్ యాక్టివిటీస్ యాజ్ వి నో, మనకి చెస్ ఆడొచ్చు, క్యారమ్స్ ఆడొచ్చు. ఇంకా పిల్లలతో కొన్ని ఛాలెంజింగ్ పెట్టాలండి. చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళతో అమ్మ చేయగలిగింది మనం చేయలేమా అన్నట్టు కొన్ని కొత్త కొత్తవి వాళ్ళకి నేర్పించాలండి. ఇప్పుడు మా పిల్లల్ని తీసుకుంటే వాళ్ళకి అసలు చెస్ రాదు, క్యారమ్స్ రాదు. నేను ఈ కోవిడ్ డ్యూరేషన్ ఏమో తెలియదు కానీ కొత్త కొత్త గేమ్స్ అన్ని నేర్పించేస్తున్నాను వాళ్ళకి. క్యారమ్స్, చెస్ కాకోకుండా ఇంకా వాళ్ళకి కొన్ని యూనో కార్డ్స్ ఉన్నాయండి చిన్నపిల్లలు ఆడేది. ఆ యూనో కార్డ్స్ అంటే వాళ్ళకి తెలుస్తుంది, మ్యాథమెటికల్ గా బ్రెయిన్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ అమ్మ 4 వేసింది, రెడ్ కలర్ వేసింది అంటే అమ్మ దగ్గర రెడ్ కలర్ ఉంది, అట్లా ఒక గెస్సింగ్ లో వెళ్ళడం అనమాట. మైండ్ ని కొంచెం షార్ప్నెస్ చేయడం. అప్పుడప్పుడు నేను చెప్తా అంట, టేబుల్స్ చదవండి అంటే చదవరండి. సో నానా 25 + 39 ఎంత అంటే తక్కువని ఎవరు ఆన్సర్ ఇస్తారు అన్నది చూస్తాను అనమాట. సో ఆ విధంగా కొన్ని మ్యాథమెటికల్ గా అప్పుడప్పుడు మనం పని చేస్తూ కూడా వాళ్ళని అలా ఇన్వాల్వ్ చేయొచ్చు. ఇవి కాకోకుండా యోగా అండి, యోగా మనము అట్లీస్ట్ మార్నింగ్ అన్నా ఈవినింగ్ అన్నా ఏ ఒక్క సెషన్ అయినా కానీ వీ నీడ్ టు స్పేర్ ½ an hour అండి మనం యోగా చేయాలి కంపల్సరీ. ఆ యోగా చేయడం వల్ల ఫిజికల్ గా మెంటల్ గా 2 డెవలప్ అవుతుందండి. మనము స్ట్రెస్, ఇప్పుడు యాక్చువల్గా ఈ కోవిడ్
టైంలో ఇంట్లోనే ఉండడం కూడా ఒక పెద్ద స్ట్రెస్ అండి. దాని నుంచి మనము గెట్ రిడ్ అవ్వాలంటే యోగా చేయాలి. అలాగే మనము కూర్చొనే ఉండి ఇప్పుడు సిస్టంలోనే వర్క్ చేస్తున్నాము, దీని అన్నిటికీ కూడా యోగా మేక్స్ ఎ గుడ్ బెనిఫిట్ ఫర్ అస్ అండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. సో యోగా నేను ప్రిఫర్ చేస్తానండి. వెరీ నైస్. సో మన ఆడియన్స్ అండ్ వన్ మోర్ అండి, ప్లీజ్ వన్ మోర్ థింగ్, స్కిప్పింగ్ అండి. స్కిప్పింగ్ 1 minute స్కిప్పింగ్ అనేసి ఫిట్టింగ్ వాళ్ళు కూడా చెప్పారు. స్కిప్పింగ్ అట్లీస్ట్ 100 కౌంట్. మనకి అసలు స్కిప్పింగ్ రాకపోతే ఈరోజు 20, రేపు అబౌట్ 20 కంటే ఎక్కువ చేయాలి. ఆ విధంగా చేసి నేను అది కూడా పిల్లలకి, ఈవెన్ మా హస్బెండ్ కి అలా చెప్పి ఇప్పుడు దే ఆర్ డూయింగ్ 100-150 అట్ ఏ స్లాట్, ఒకేసారి 150. అలా స్కిప్పింగ్ కూడా మన కార్డియో రెస్పిరేటరీకి బాగా ఎఫెక్ట్ అవుతుందండి. సో స్కిప్పింగ్ కూడా చేయొచ్చు. సో ఇండోర్ గేమ్స్ చాలా చెప్పారు రాజేశ్వరి గారు ఇప్పుడు వరకు. స్కిప్పింగ్ చేయొచ్చు, యోగా చేయొచ్చు. యోగాలో బ్రీతింగ్ యాక్టివిటీస్ చాలా చేయొచ్చు అండి. బికాస్ వీఆర్ జస్ట్ వాట్ వీ బ్రీత్ కదా, ఎలా బ్రీత్ చేస్తున్నామో, ఎలా థింక్ చేస్తున్నామో అని చాలా చెప్పాను మీకు. ఎంత కాన్షియస్ గా ఉండండి బ్రీతింగ్ టెక్నిక్స్ పైన అని. సో వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఛానల్ మీరు యూట్యూబ్ లో ఇంట్లోనే కూర్చొని వాచ్ చేయొచ్చు, శిల్పా శెట్టి గారిది. శిల్పా శెట్టి వీడియోస్ వాచ్ చేస్తే ఆవిడ కూడా, అంటే ఆవిడ సెలబ్రిటీ యాక్ట్రెస్ కాబట్టి అలా మెయింటైన్ చేస్తుంది అని చాలా మంది చెప్తారు. కానీ ఆవిడ కూడా ఫ్లెక్సిబుల్ గా ఉండాలని మెయింటైన్ చేయడానికి కొన్ని ఎవ్రీడే ఫోకస్ చేస్తారు, 1 hour చేస్తారు. సో మీరు ఆవిడ వీడియోస్ లో చాలా సింపుల్, ఒక దగ్గర కూర్చొని చేసేటివి చూపించారు చాలా. ఈ రోజు చాలా మంది క్వశ్చన్ చేస్తారు, మేడం నేను బయటికి వెళ్ళలేను, చేయలేను, అందరితో గ్రూప్ లో చేయలేను అని. ఇంట్లో మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ తో చేయాలంటే చేయండి, లేదంటే ఒంటరిగా కూడా చేయొచ్చు. యోగా చేసేది మనం పీస్ ఆఫ్ మైండ్, ఫ్లెక్సిబిలిటీ కోసం చేస్తాము. సో మీరు యోగా ఫోకస్ చేయండి, బీ ఇన్ వన్ ప్లేస్ అండ్ ఫోకస్ అండి. తర్వాత 45 minutes ఎవ్రీ సింగిల్ డే ఎక్సర్సైజ్ మేము లాస్ట్ వీక్ లో కూడా చెప్పాము, హెల్త్ అండ్ వెల్నెస్ టాపిక్ లో చెప్పాము. 45 minutes ఎవ్రీ సింగిల్ డే యూ నీడ్ టు ఎక్సర్సైజ్. మీరు ఇంట్లో ఉండండి, బయట ఉండండి, ఇట్స్ అబౌట్ యాటిట్యూడ్ అండి. ఇప్పుడు ఎనీథింగ్ డూయింగ్ ఇస్ అన్ యాటిట్యూడ్. ఇప్పుడు లిజనింగ్, అన్ఇంప్లిమెంటెడ్ నాలెడ్జ్ ఒక బర్డన్ అండి మన మైండ్ లో. సో మనకి నాలెడ్జ్ చాలా గెయిన్ చేసుకుంటున్నాం, మీరు ఇంప్లిమెంటేషన్ దాంట్లో చేయకపోతే నథింగ్, 0 రిజల్ట్స్ వస్తుంది. సో అందుకోసమే ఇమ్మీడియట్ గా ఈ రోజు నుంచి, ఇప్పుడు గత వీడియోలు కాకుండా ఈ రోజే వీడియో చూస్తున్నా కూడా మీరు ఈ రోజు నుంచి ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోండి. యాక్షన్ ప్లాన్ ఈ రోజు తీసుకొని స్టార్ట్ చేయండి యోగా. ఒక 30 minutes నుంచి స్టార్ట్ చేయండి. మీరు 30 to 45 minutes ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో మార్నింగ్ టైం ఇప్పుడు చాలా హాటెస్ట్ అయిపోయింది కదా క్లైమేట్ మనకు సమ్మర్. సో ఇన్ పార్ విత్ చెన్నై క్లైమేట్ అయిపోయిందండి. సో అందుకోసం మీరు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చేస్తే బాగుంటుంది యోగా. బికాస్ ఐ వాంట్ యూ టు ప్లే టు విన్. ఎప్పుడైనా ఎనీథింగ్ ఇస్ ఎ గేమ్ అండి. యోగా కావచ్చు, మీరు మెడిటేషన్ కావచ్చు, లేదంటే మీరు భోజనం చేసేది కూడా జస్ట్ నీడ్ టు హ్యావ్ మైండ్ఫుల్నెస్. ఒక సంతోషంగా, ఒక బర్డన్ లాగా ఎవరో చెప్పారు ఇప్పుడు అనేసి ఒక బాధగా, ఒక భయంకరమైన మైండ్ లో ఒక యాంగ్రీ పెట్టుకోనో లేకపోతే బాధ పెట్టుకోనో చేస్తే అది రాదండి మీకు, దాంట్లో మైండ్ఫుల్నెస్ ఉండదు. అలా చేసేది ఎప్పుడు కూడా మీకు హెల్తీ రిజల్ట్స్ ఇవ్వదు. సో ఈటింగ్ లో మీరు మైండ్ఫుల్నెస్ ఫాలో కావాలి. లాస్ట్ చెప్పాను, అది చూడండి మరి ఇంకోసారి వీడియో. సో ఇప్పుడు ఏంటంటే 45 minutes యోగా చేయండి, ఇండోర్ యాక్టివిటీస్ చేయండి. ఎనీథింగ్ ఇండోర్, మీ బాల్కనీలో ఉంటే బాల్కనీలో కూడా ఆడొచ్చు, మీరు టీటీ ఆడొచ్చు, టెన్నిస్ ఆడొచ్చు, ఎనీథింగ్ ఆడచ్చు. మీ ఇంట్లోనే క్రియేట్ చేసుకోండి, మీకు ఉండే స్పేస్ మీకు తెలుసు. సో ఇండోర్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. పైన వెళ్ళేసి మీరు బ్యాడ్మింటన్ కూడా ఆడుకోవచ్చు, షటిల్ కూడా ఆడుకోవచ్చు, అర్లీ మార్నింగ్ ఈవినింగ్ ఆడుకోవచ్చు. సో ఇట్స్ జస్ట్ అన్ యాటిట్యూడ్ అండి. బీ ఏ గేమ్ చేంజర్ అంటే మీనింగ్ ఏంటంటే మీ లైఫ్ లో మీరు క్రియేటర్ గా ఉండాలి. యూ నీడ్ టు క్రియేట్ వాట్ యూ వాంట్ ఇన్ యువర్ లైఫ్ అని. ఈ రోజు నా స్టోరీ నేను షేర్ చేసుకున్నాను, చాలా చోట్ల నేను క్రియేట్ చేసుకున్నాను వాట్ ఐ వాంట్ టు డూ అండ్ వాట్ ఐ హ్యావ్ టు బీ అనేది. సో మీరందరికి ఇప్పుడు నేను చేసుకున్నాను, ఒక ఇంట్రోవర్టిక్ గా ఉండి ఎక్ట్రోవర్టిక్ గా అయ్యి అక్కడ నుంచి 0 నుంచి సంథింగ్ అయినా నేను ఈ రోజు వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అయ్యి ఉన్నాను. ఆల్మోస్ట్ 1 crore people మావి వాచ్ చేస్తారు, విజిట్ చేస్తారు, మా వెబ్సైట్ కానీ మా వీడియోస్ కానీ చూస్తారు. ఇంతమంది ట్రాన్స్ఫార్మ్ అవుతారు. ఒకప్పుడు 1000 members 100 members అనుకునే వాళ్ళం కొన్ని ఇయర్స్ కిందట. అక్కడ నుంచి టెక్నాలజీ వల్ల, హ్యాట్స్ ఆఫ్ టు టెక్నాలజీ దట్ ఇట్ ఈస్ బీన్ స్ప్రెడ్ అక్రాస్ ద గ్లోబ్. సో థ్యాంక్ యూ సో మచ్. సో అందుకోసం మీరు బీ ఎ గేమ్ చేంజర్. ప్రతి ఒక్క ఉమెన్ లో చాలా పవర్ ఉంటుంది. సో జస్ట్ మనం ఉమెన్స్ డే చూసాము మార్చ్ లో, తర్వాత మదర్స్ డే కూడా చూసాము. సో ప్రతి ఒక్కరికి మదర్ ఇస్ అ రోల్ మోడల్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రోల్ మోడల్ ఫర్ ఎనీబడి అండి, మెన్ అండ్ ఉమెన్. సో మనం ఎన్నో నేర్చుకోవచ్చు. ద కరేజ్ కానీ, డిటర్మినేషన్, విల్ పవర్, ద వే దే గ్రో చైల్డ్, ఎనీథింగ్ చూసుకోవచ్చు. సో అందుకోసమే ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి, ప్రతి ఒక్క పేరెంట్స్ కి, టీచర్స్ కూడా చెప్పేది ఏమంటే మీరు ఎంకరేజ్ చేయండి స్పోర్ట్స్ కి. సో ఈ టుడే వరల్డ్ ఇస్, నేను దంగల్ మూవీ అట్లీస్ట్ ఒక 50 times చూసింటానండి. చెక్ దే ఇండియా, మ్యారీ కామ్, దంగల్ మూవీ అట్లీస్ట్ మినిమమ్ 50 times చూసింటాను.
ఈ లోపల లాస్ట్ వీక్ కూడా ఒకసారి చూసాను, మళ్ళీ లగాన్ మూవీ కూడా చూసింటాను. ఇట్స్ జస్ట్ బికాస్ ఆ గేమ్ ని మీరు ఇప్పుడు పిల్లలకి ఈ గేమ్ కూడా చేయించండి. ఒక మూవీని మేరీ కామ్ ని చూపించండి, కరాటే కిడ్ చూపించండి పిల్లలకి, చూపించేసి ఆ క్యారెక్టరిస్టిక్స్ లో నువ్వు నీకు నచ్చినంత రాయి అని చెప్పండి. ఒక పేపర్ పెన్ తీసుకొని జస్ట్ రైట్ డౌన్ వాట్ ఆల్ యూ లైక్ అని చెప్పండి. అంటే వాళ్ళ క్వాలిటీస్ కానీ, ఇప్పుడు మేరీ కామ్ క్వాలిటీస్ కానీ మీరు మొత్తం రాసుకుంటూ పోమనండి. నీకేమేమి నచ్చింది, ఇప్పుడు ఆ అమ్మాయి మేరీ కామ్ ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది, ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏమేమి లేవు, తను ఎలా స్టార్ట్ అయింది, పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఎలా వరల్డ్ ఛాంపియన్ అయింది, తను ఎలా గిన్నీస్ బుక్ లోకి వెళ్ళింది, ఎలా వరల్డ్ ఛాంపియన్ అయింది ఆమె, అవన్నీ రాసుకోండి. గోల్డ్ మెడల్ ఎక్కడ తీసుకొచ్చింది ఇండియాకు, అన్ని రాసుకోండి ప్రతి ఒక్కటి. సో ఇవి మీరు తర్వాత డిస్కస్ చేయండి. పేరెంట్స్ టైం, బాండింగ్ టైం ఎవ్రీడే ఉండాలండి. మనం ఇప్పుడు సోషల్ మీడియా టైం ఇస్తాము, అన్నిటికీ ఇస్తున్నాం రకరకాల దానికి. ఈ మార్నింగ్ నుంచి అప్డేట్ చూస్తాము, కోవిడ్ గురించి అన్ని చేస్తాము. కానీ అన్నిటికంటే ఎవ్రీడే మీరు ఎక్సర్సైజ్ కి, మెంటల్ యాక్టివిటీకి ఎలా ఇస్తారో, దిస్ ఇస్ ద టైం. ఈ కోవిడ్ పీరియడ్ లో మనకు ఇట్ ఈస్ అన్ప్రెడిక్టబుల్ అండి. కొన్ని థింగ్స్ లైఫ్ లో అన్ప్రెడిక్టబుల్ జరుగుతాయి. అందుకనే నేను యూ బీ ఎ గేమ్ చేంజర్ వారియర్ అంటాను. ఒక గేమ్ చేంజర్ వారియర్ గా ఉన్నారు అని అంటే మీరు యూ విల్ క్రియేట్ వాట్ యూ వాంట్. ఒక రోజు అంటే తెలుసు మనకు, ఓకే కర్ఫ్యూ ఉంది, రేపటి నుంచి వెళ్తామేమో అనుకున్నాం. మేము కూడా అలాగే అనుకున్నాం. March 21st, 22nd, 23rd నుంచి బ్యాక్ టు వర్క్ ఉంటామని. సో ఆఫీస్ ప్లేసెస్ లో వెళ్తామా అని. కానీ అప్పటి నుంచి 21 days నుంచి లాక్డౌన్ అయిపోయింది. సో యూ హ్యావ్ టు లెర్న్ టు యాక్సెప్ట్ ద థింగ్స్. ద మూమెంట్ యూ లెర్న్ టు యాక్సెప్ట్, ఇది స్పోర్ట్స్ పీపుల్ కి ఎక్కువ వస్తుంది యాక్సెప్టెన్స్. ఇప్పుడు యాక్సెప్ట్ చేయకుంటే స్ట్రగుల్ అవుతాం మనం. వీ ఫీల్ సో అగ్రెసివ్ అబౌట్ ఎవ్రీథింగ్. అందుకని లెర్న్ టు యాక్సెప్ట్, లెర్న్ టు అడాప్ట్ ద థింగ్స్. అలా అడాప్టబిలిటీ అనేది లీడర్స్ కి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అండి. ఇప్పుడు ఆ టైంలో మీరు ఇలా చేంజ్ చేసుకున్నారంటే, మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకున్నారు అంటే యూ క్రియేట్ యువర్ ఓన్. ఇప్పుడు ఇంట్లో ఉండడము, రాజేశ్వరి గారు కూడా ఉంటున్నారు, ఇంట్లో ఉండడం కూడా ఒక స్ట్రెస్ అని. అది చాలా కరెక్ట్. ఎందుకంటే చాలా బిజీ లైఫ్ లో ఉన్నాం మనం. గతంలో చాలా బిజీ లైఫ్ లో దేనికో పరిగెడుతునే వాళ్ళము, చాలా బిజీగా ఉండే వాళ్ళము. కానీ జస్ట్ మీరు ఒకసారి పాజ్ ఇచ్చి చూస్తే లైఫ్ లో జస్ట్ 10 minutes మీకోసం మీరు మెంటల్ యాక్టివిటీ, మెడిటేషన్ చేసుకోండి, యోగా చేసుకోండి. తర్వాత రోజుకు అట్లీస్ట్ కొన్ని అవర్స్ మీరు వర్క్ కోసం ఇవ్వండి, అప్గ్రేడ్ చేసుకోండి. దిస్ ఇస్ ద టైం. ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్ లో మరి నార్మల్ అవుతుందా, 1 month అవుతుందా, 2 months అవుతుందా అని కాకుండా మంత్ వైజ్ మీరు పెట్టుకోండి. ఒక ప్లానర్, డైలీ ప్లానర్ పెట్టుకోండి, మంత్ వైజ్ పెట్టుకోండి. ఈ రోజు నేను 9 degrees చేసి 3rd PhD చేస్తున్నాను, ఇన్ని రోల్స్ ప్లే చేస్తున్నాను. నేను ఐఎమ్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్, ఐ రన్ మై కంపెనీ, ఐఎమ్ ఏ కొలాబరేటివ్ పార్ట్నర్ విత్ అదర్ కంపెనీస్. అది కూడా వరల్డ్ వైడ్ వన్ స్ప్రెడ్ ఉంది. ఆ కంపెనీస్ లో కూడా కీ రోల్ ప్లే చేస్తాను. తర్వాత నేను యాజ్ అ సైకాలజిస్ట్ ఐఎమ్ వెరీ వెరీ పాపులర్ అక్రాస్ ద గ్లోబ్. బెస్ట్ సైకాలజిస్ట్ అని ఎన్నుకుంటారు నన్ను. ద బెస్ట్ లైఫ్ కోచ్ అండ్ బిజినెస్ కోచ్. బిజినెస్ కోచ్ గా చాలా కంపెనీస్ కి నేను కోచింగ్ చేశాను. యాజ్ అ లైఫ్ కోచ్ గా ఇంక్లూడింగ్ స్పోర్ట్స్ పీపుల్ కూడా చేశాను. పీక్ పర్ఫార్మెన్స్ కోచింగ్ అంటాము. సో ఇలా డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి అపార్ట్ ఫ్రమ్ మై పర్సనల్ రోల్, మై ఓన్ సెల్ఫ్ గ్రోత్. సో దానికి ఈ టైంలో మీకు రైట్ టైం అండి. మీ స్కిల్ ఇంప్రూవ్ చేసుకోండి. ఒక 5 things ఎప్పుడు చేయనేది అన్ఎక్స్ప్లోర్డ్ హాబీస్ మీరు ఇంప్రూవ్ చేసుకోండి. రాజేశ్వరి గారు అడిగారు నన్ను, ఎలా మేనేజ్ చేస్తారు మేడం, మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు అని. అంటే నేను గతంలో ఎవ్రీడే చేసేదాన్ని కాదండి కుకింగ్. ఏదో ఒక పూట చేసేదాన్ని, నాకు హెల్పర్ కుక్ ఉండేవాళ్ళు. వీకెండ్ చేసేదాన్ని. ఇప్పుడు ఎవ్రీడే ఆల్మోస్ట్ చేస్తాను నేను. ఇప్పుడే ఈ రోజు చేశాను, అది నాకు చాలా ఫేవరెట్ ఉండేది. సో గత కొంతకాలంగా చేసేదాన్ని కాదు. సో ఇలా నేను ఎవ్రీడే నాకు వచ్చిన వంటలు మరీ చెరిష్ చేస్తున్నాను. సో కుకింగ్ చేస్తున్నాను, ఐ జస్ట్ డూ గార్డెనింగ్ చేస్తున్నాను. నేను సింగింగ్ ఎప్పుడు ముందు పాడలేదండి. సో ఇప్పుడు సింగింగ్ కూడా నేర్చుకుంటున్నాను. నేనే నా కోసం నేను నేర్చుకుంటున్నాను, ఏదో పాడడానికి బయట. సో ఇలా ఎప్పుడు చేయనేటివి కొత్తవి చేసినప్పుడు యూ ఫీల్ చెరిషింగ్ అనమాట. మీలో ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. ఎప్పుడు చాలా మంది అడుగుతారు, మీలో ఇంత పాజిటివ్ ఎనర్జీ, ఇంత ఎనర్జైజింగ్ ఎలా ఉంటారు, అంత ఓరా ఎట్లా ఉంటుంది మేడం అని. బికాస్ ఎవ్రీ డే నేను ఒక న్యూ బిగినింగ్ లాగా వస్తాను. వేరని అనుకుంటాను. నిన్నటి వరకు ఇక్కడ వరకు వచ్చాను లైఫ్ లో, ఈ రోజు నుంచి ఇక్కడ వరకు వెళ్ళాలి అని అనుకుంటాను. సో ఇది జర్నీ ఉండాలండి. టుడే టు టుమారో, టుమారో టు అలా పెట్టుకోండి. ఎవ్రీడే ఒక చాట్ పెట్టుకోండి. 10 things చేస్తాను ఈ రోజు పెట్టుకోండి. అసలు మీకు నేను చెప్తున్నాను చూడండి, అది మార్నింగ్ ఎప్పుడు అవుతుందో నైట్ ఎప్పుడు అవుతుందో తెలియకుండా అయిపోతుంది టైం. అంత బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది మీకు. యు ఆర్ మెంటలీ ప్రిపేర్డ్. దిస్ ఇస్ ద టైమ్ ఫర్ యూ టు గ్రో మెంటలీ, ఫిజికలీ, సైకలాజికలీ, ఎమోషనలీ, స్పిరిచువలీ కూడా అండి. స్పిరిచువల్ అంటే ఒక శక్తికి మనం కనెక్ట్ కావాలి, యూనివర్స్ కి, గాడ్ కి కనెక్ట్ కావాలి, ఒక క్రియేటర్ కి కనెక్ట్ కావాలి. సో అలా కనెక్ట్ అయినప్పుడు ఇప్పుడు మీరు నేను అలోన్ గా లైఫ్ లో రన్ అవుతున్నాము అని అనుకుంటుంటే అది రేస్ అవుతుంది. నేను ఒక్కటే నా లైఫ్ ని పరిగెత్తున్నాను అని అనుకుంటుంటే, నేనే ఇన్ని చేస్తున్న పనులు, నేను వెళ్తున్నాను, నేను ఇంత కష్టపడాలన్నా, ఇది వై మీ అని అంటుంటారు చాలా మంది. ఇది ఏదైనా కష్టం వస్తే వై మీ అంటుంటారు క్వశ్చన్.
వై మీ అన్నప్పుడు you feel that you are alone there. So try me అన్న ఒకటి ఉంటుంది సామెత. So try me అన్నప్పుడు when you feel that you are not alone in your life, you have somebody else to run with you అన్నప్పుడు it is a grace for you. It's no more a race. It's a grace. You cherish that grace. So God bless you. Everything is possible అని గుర్తుపెట్టుకోండి. నేను నా శక్తి క్రియేటర్, నా పవర్ ఆఫ్ స్పిరిచువల్, మనమిద్దరము ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ అని గుర్తుపెట్టుకోండి. ఇలా చేయండి. సో రాజేశ్వరి గారు ఫైనలీ యూ కెన్ గివ్ సమ్ టిప్స్ టు ఆల్ ఉమెన్. ఎంటైర్ వరల్డ్ వాచ్ చేస్తున్నారండి. అందరికీ ఉమెన్ బికాస్ ఆల్వేస్ ఫోకస్డ్ ఆన్ స్పోర్ట్స్ అండ్ యూ హ్యావ్ చోజన్ ఏ కెరియర్ ఆఫ్ స్పోర్ట్స్ కదా. సో మీరు ఇస్తే చాలా బాగుంటుంది. మేడం మీరు కొన్ని టిప్స్ ఆల్రెడీ చెప్పేశారు. మీ టిప్స్ కి కొన్ని ఇంక్లూడ్ చేస్తాను. యాక్చువల్ గా మనకి స్టేర్ కేజ్ ఉంటుంది కదా, సో డైలీ స్టేర్ కేజ్ కూడా మనము ఎక్కుతూ దిగుతూ ఉండాలన్నమాట. ఏదో ఒక వెయిట్, అట్లీస్ట్ ఒక 5 kg డంబుల్ ఏదో ఒక వెయిట్ పెట్టుకొని స్టేర్ కేజ్ ఎక్కి దిగడం కూడా మన ఇప్పుడు ఈ కోవిడ్ డ్యూరేషన్ లో మనం చేయొచ్చు, ఒక ఫిజికల్ యాక్టివిటీ లెక్కన. అండ్ ఇంకొకటి బ్రీతింగ్ టైంలో కూడా కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కొందరికి తెలియదు ఎలా చేయాలి ఏంటి అని. సో అవన్నీ వదిలేసేయండి. వాటర్, మౌత్ ఫుల్ ఆఫ్ వాటర్ తీసుకోండి, జస్ట్ హోల్డ్. మీ బ్రీత్ కంట్రోల్ మీకు తెలుస్తుంది. అప్పుడు మీ ఇన్హలేషన్ అనేది కొంచెం కష్టం అవుతుంది అనమాట. సో అది ఇంతసేపు 1 2 3 4 అలాగా 10 కౌంట్స్ తర్వాత మీరు మింగేసేయండి. మీరు అలా చేయడం కూడా అది కూడా ఒక ఎక్సర్సైజ్ అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మన కార్డియో రెస్పిరేటరీ అన్నది ఎన్హాన్స్ అవుతుంది. ఓకే, ఇంకా కొన్ని ప్రాణాయామ ఇవన్నీ కూడా వీ కెన్ డూ ఇట్ అట్ హోమ్ ఇట్ సెల్ఫ్. కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేస్తే ఏమవుతుందంటే మన లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఈవెన్ యోగా చేయడం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. సో ఇవన్నీ మనం ఇంట్లో ఉండే చేయొచ్చు. అండ్ పిల్లల వరకు వస్తే మనము వాళ్ళని డ్రాయింగ్ వేయమనొచ్చు. వాళ్ళకి రాకపోయినా వచ్చినా మనం అప్రిషియేట్ చేసి వాళ్ళని డ్రాయింగ్ వేయడం అనేది ఆ స్కిల్ కూడా ఎన్హాన్స్ చేయొచ్చు. ఇంకొక విషయం, మనము ఏదైనా ఒక విషయానికి బాధపడ్డాము, ఈవెన్ ఇప్పుడు మనము చాలా న్యూస్ అంతా ఈ కోవిడ్ ఇది ఇంత రేట్ పెరిగిపోతుంది ఇట్లాంటి బ్యాడ్ న్యూసే మోస్ట్లీ నవేడేస్ వీఆర్ హియరింగ్ ఫ్రమ్ ది టెలివిజన్. సో ఇలాంటి వల్ల కూడా వీ విల్ గెట్ స్ట్రెస్. కాబట్టి అది అవాయిడ్ చేయమని చెప్పి నేను మీకు వన్ ఆఫ్ ద సజెషన్ అన్నమాట. సో ఏదైతే మనకి బాధ కలుగుతుందో అది మనం. ఇంకొకటి, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అని అంటే ఫస్ట్ కీప్ ఇట్ ఇన్ ద నోట్స్. ఒక బుక్ లో రాయండి ఏంటి ప్రాబ్లం, ఎలా మీరు ఫీల్ అవుతున్నారు. అది రాసుకున్నాము అని అంటే ఒక 1 hour తర్వాత మళ్ళీ చూసుకుంటే మనకు అక్కడే ఆన్సర్ దొరుకుతుంది. ఆ ప్రతి క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంటుంది చెప్పాలంటే. అది పేపర్ అండ్ పెన్ లో పెట్టడంలోనే అక్కడే ఒక సొల్యూషన్ ఉంటుంది. అది కూడా వన్ ఆఫ్ ద టిప్ ఐ వాంట్ టు సజెస్ట్ అన్నమాట. Women of India and the world, so everybody who wanted to be a game changer in your life, we for sure చూడండి మాది. మేము ఈ రోజు దాంట్లో ఎన్నో ఎక్స్క్లూజివ్ ఫర్ ఉమెన్ ఇచ్చాము, చాలా టూల్స్ అండ్ టెక్నిక్స్ ఇచ్చాము. నేను లైవ్ గా ఫాలో అయ్యాను, రాజేశ్వరి గారు కూడా ఫాలో అయ్యారు. మేము ఎంతో మందికి కోచ్ చేసాము ఇప్పటి వరకు. ఆవిడ స్పోర్ట్స్ వాళ్ళని ఫోకస్ చేశారు, నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండివిజువల్స్ చేశాను, మెన్ ఉమెన్. బట్ టుడే మోస్ట్లీ ఉమెన్ మేము మాట్లాడుతున్నాం కాబట్టి చాలా మందికి నేషనలీ అండ్ ఇంటర్నేషనలీ కూడా చాలా మంది కోచ్ చేశాము. ఇవన్నీ ఫాలో అయ్యారు. ఇవన్నీ ఫాలో అవుతూనే మీరు చేంజ్ చూస్తారు. మరీ చెప్తున్నాను, ఇఫ్ యూ ఓన్లీ లిసన్. ఒక సినిమాకి వెళ్ళి మనం సినిమా లాగా చూస్తాం కథని, దాంట్లో ఒక మెసేజ్ లాగా. ఇప్పుడు మనం మహర్షి మూవీ చూస్తాం, ఒక మెసేజ్ లాగా ఉంది. మహర్షి మూవీ మినిమం నేను 10 times చూసానండి ఇప్పటి వరకు. ఇప్పుడు కూడా నేను నిన్న కూడా నెట్ఫ్లిక్స్ లో చూసాను మళ్ళీ. సో దాంట్లో ఒక మెసేజ్ చూపిస్తుంది, అంటే ఒక ప్యాషన్ అండ్ పర్పస్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఒక మనిషికి, ఇవన్నీ ఉంటాయి. సో అలా ఎప్పుడన్నా కూడా మూవీని కూడా మీరు ఒకసారి స్పోర్ట్స్ మూవీ చూసినప్పుడు దాన్ని అనలైజ్ చేయండి. అది కూడా ఇంట్లో అందరు బాండింగ్ లాగా చేసి ఈచ్ వన్ నీకేం నచ్చింది, ఎందుకు నచ్చింది అని అడగచ్చు. మీరు మీ కిడ్స్ ని అడగచ్చు. మెయిన్లీ ఎక్స్క్లూజివ్లీ ఉమెన్ పైన ఫోకస్ చేసి చిన్నప్పటి నుంచి ఒక రోల్ మోడల్ లాగా వాళ్ళకు డెవలప్ చేయించండి. వీళ్ళ రోల్ మోడల్ గా చూడు వాళ్ళు ఎలా చేస్తారు కదా. సో టుడే లివింగ్ రోల్ మోడల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు అలా చూపించేసి ప్రతి ఒక్కరికి స్పోర్ట్స్ లో చిన్నప్పటి నుంచి అవగాహన ఇవ్వండి. పేరెంట్సే ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి, కిడ్స్ అండ్ ప్లీజ్ అలౌ దెమ్ టు ప్లే. ఇంట్లో బయట ఇప్పుడు ఇంటి నుంచే కోవిడ్ టైంలో స్టార్ట్ చేయించండి. మీకు ఏ ఏజ్ అయినా పర్వాలేదండి, పిల్లలకి ఇప్పటి నుంచి స్టార్ట్ చేయించి వాళ్ళకి మీరు స్టార్ట్ చేసి వాళ్ళని ఆడించండి. సో వాళ్ళలో మీరు చాలా చూస్తారు, ఉత్సాహం కానీ కోపింగ్ అప్ స్కిల్స్ చూస్తారు. మీరు ఎనీథింగ్ వాళ్ళు ఓవర్కమ్ అవుతారండి. డెఫినెట్లీ ఇలా చేస్తే వాళ్ళు దే విల్ డెఫినెట్లీ బీ ఏ గేమ్ చేంజర్ ఇన్ దేర్ లైఫ్.
చిన్న చిన్న ఇష్యూస్ ఏమైనా ఉంటే వాళ్ళే చేసుకోవచ్చు, పేరెంట్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు రాజేశ్వరి గారు చెప్పినట్టు రాసుకొని సాల్వ్ చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ మనం అన్నవి ప్రొఫెషనల్స్ మాత్రమే మీట్ కండి. మీరు చేసుకొని మాట్లాడుకొని అలా ఒక జీవితం అనేది ఎంతో అమూల్యమైందండి, ఎంతో అమూల్యమైంది. మనకు ఒకటే ఒక లైఫ్, ఇక్కడ బర్త్ ఉంటుంది, ఇక్కడ డెత్ ఉంటుంది. ఈ మధ్య లైఫ్ మన జర్నీ. ఈ లైఫ్ అనేది ఎంతో ప్రెషియస్. మనకు వీ నెవర్ నో వెన్ విల్ బి అవర్ లాస్ట్ డే కదా. సో ఈ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ నేను ఎక్కువ నమ్ముతానండి. నేను ఐఎమ్ స్పిరిచువల్లీ కనెక్టెడ్. సో ఈ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ ఎక్కువ నమ్ముతాను కాబట్టి సో ఇంతే ఉంటుంది లైఫ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో మీ అందరూ చెరిష్ చేస్తూ ఎంతో వాల్యూ చేస్తూ టూల్స్ అండ్ టెక్నిక్స్ అన్ని ఫాలో కండి. అన్ని మీ పేరెంట్స్ మీరందరూ ఎంతో ఎంకరేజ్ చేసి పిల్లలకి గేమ్స్ లో పెట్టండి. సో నౌ వీ హ్యావ్ 2 players ఫ్రమ్ సిబిఐటి. రాజేశ్వరి గారి స్టూడెంట్స్ వాళ్ళు తర్వాత వాళ్ళ లైఫ్ షేర్ చేసుకుంటారు. వాళ్ళు స్పోర్ట్స్ లో నుంచి ఎంత కెరియర్ డెవలప్ చేసుకున్నారు, తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉండింది, తర్వాత ఈ రోజు గేమ్స్ వల్ల వాళ్ళ ఇంపార్టెన్స్ ఎంత ఉండింది, వాళ్ళ లైఫ్ ఎలా గేమ్ చేంజర్ గా మార్చుకున్నారు అని ఉంటారండి. థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వరి గారు. సో నౌ ఓవర్ టు యువర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. Thank you for giving me the opportunity. Thank you so much for your precious time and lot of solutions and suggestions. I'm seeing you after about 8 years, Andy. Thank you so much for now connecting us. And so you make an due unnanu ee cup coffee with Dr. Reddy show vachina vallaki meme ee cup gift istamu. Face to face manamu covid tarvata lockdown tarvata meet ayinappudu istarandi. Thank you so much. Thank you. So thank you. So over to this national and international players. Are you ready? Yeah. Are you ready now? Yes. Yes. Thank you so much for being here. Welcome to Coffee with Dr. Madhurima Reddy interactive session. So you can introduce yourself. So let me. You all know me. You all know me. So I am also from CBIT. I am not a student in CBIT. I was a faculty and I was there for some time in CBIT before I have and become entrepreneur after that. So now you please introduce yourself. How are you a game changer with sports in your life? Introduce చేసుకోండి అమ్మా. తెలుగులో మన ఆడియన్స్ చాలా మంది తెలుగు ఉన్నారు కాబట్టి. హాయ్, నా పేరు రవలి. నేను 2017లో సిబిఐటి నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాను. నేను ఒక టేబుల్ టెన్నిస్ ప్లేయర్ని. అట్ ప్రెసెంట్ ఐఎమ్ వర్కింగ్ విత్ మైక్రోసాఫ్ట్ అండ్ షీ శ్రీజ. నా పేరు శ్రీజ. నేను ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ని. సో అట్ ప్రెసెంట్ నేను ఆర్బిఐలో వర్క్ చేస్తున్నాను. So ask her to come to the camera in front, please. Just move to the screen. Yeah. Yes. Yeah. Now again you can introduce. So most beautiful girls here today. Thank you so much for being here. Our pleasure. Thanks for inviting us. Yeah. Should we go ahead? In sports, and how are you dealing everything? And you chose a career of sports, or you are working with Microsoft? There also you play? Microsoft. So to start off with my journey, if I have to say, na ela start chesanu ne sports ane ante nenu chinnappudu chala hyperactive kid ga undedanni. So my father nanni first St. Paul's Table Tennis Academy ki తీసుకెళ్ళి చూపించారు నా గేమ్ ని. సో అప్పటి నుంచి నాకు చాలా ఇంట్రెస్ట్ డెవలప్ అయ్యి నేను అప్పటి నుంచి ఆడటం స్టార్ట్ చేశాను. ప్రొఫెషనల్ గా పొద్దున సాయంత్రం ప్రాక్టీస్కి వెళ్ళేదాన్ని. సో ఎప్పుడు కొంచెం టైం దొరికినా కానీ నేను చదువుకొని చాలా ఫోకస్డ్ గా దొరికిన కొంత టైంలో కాన్సన్ట్రేట్ చేసేదాన్ని నా స్టడీస్ పైన. సో నన్ను చూసి కొన్ని మంత్స్ లో మా సిస్టర్ కూడా జాయిన్ అయింది నాతో పాటు ఆడటానికి. సో నేను అక్కడి నుంచి జాయిన్ అయిన పాస్ట్ 12 years. You can see me directly and I can see you. Yes. సో నేను పాస్ట్ 12 years నుంచి టేబుల్ టెన్నిస్ ఆడుతున్నాను. సో నేను ఇన్నేళ్ళు ఆడడం వల్ల నాకు ఎప్పుడు అనిపించలేదు స్పోర్ట్స్ వల్ల అకాడమిక్స్ ఏమన్నా వెనక పడిపోతుందేమో అని. ఇన్ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఆడడం వల్ల అకాడమిక్స్ ఇంకా ఇంప్రూవ్ అయింది. సో 10th క్లాస్లో నేను 9.5 గ్రేడ్ తెచ్చుకున్నాను. ఇంకా 12th స్టాండర్డ్లో 96% వచ్చింది. ఇంకా కాలేజ్ టాపర్ కూడా అయ్యాను. సో స్పోర్ట్స్ వల్ల మనకి కాన్సన్ట్రేషన్ కానీ ఫోకస్ కానీ చాలా పెరుగుతుంది. ఇంకా స్పోర్ట్స్ లో మనకి చాలా ప్రెషర్స్ ఉంటాయి. అంటే అసోసియేషన్ నుంచి కానీ వేరే కోచెస్ నుంచి కానీ
చాలా ప్రెషర్స్ ఉంటాయి. సో ఆ ప్రెషర్స్ అన్ని తట్టుకొని గేమ్ మీదే కాన్సన్ట్రేట్ చేసి ఆడడం నేను నేర్చుకున్నాను. సో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ లెసన్స్ స్పోర్ట్స్ నాకు టీచ్ చేసింది. So you both are national and international players. So do you cherish your life? Do you feel proud about yourself and your parents who made you to become this, and the CBIT which gave you opportunity? Yes, ma'am, sure. I am very grateful to my college and my parents, first of all, for giving us this opportunity. Asal my right from childhood, asalu sports అనేది ఒక లైఫ్ లో చాలా లేటర్ స్టేజెస్ లో నేర్చుకునేవన్నీ మేము చాలా తొందరగా నేర్చుకున్నాము త్రూ స్పోర్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ వీ యూస్ టు ట్రావెల్ అలాట్. సో ట్రావెలింగ్ లో కొత్త వాళ్ళని కలిసి వాళ్ళతో ఎలా అడ్జస్ట్ అవ్వాలి, ఒక గివెన్ సిచ్యువేషన్ పేరెంట్స్ ఉండకపోతే ఎలా ట్యాకిల్ చేయాలి, హౌ టు టేక్ ద రైట్ డెసిషన్స్ ఎట్ ద రైట్ టైం, how to accept defeat gracefully and move forward, with the lessons learned. Ala chala నేర్చుకున్నాం మేము sport లో, and we are always grateful and we are very happy to be sports women from a very early age. So I profusely thank and express my gratitude and to entire community of parents and entire India lo andar parents ki salute kodunnanu. Ee roju salute to all of you. Salute to all the coaches and teachers who really encouraged women in sports andi. And apart from that, exclusively వీళ్ళు CBIT నుంచి కాబట్టి ఫ్యాకల్టీ రాజేశ్వరి గారు అండ్ స్టూడెంట్స్ కూడా CBIT నుంచి కాబట్టి, సో CBIT కి హ్యాట్స్ ఆఫ్ అండ్ salute to all the teachers and organization and the management who is providing great opportunities to students to grow so much. And definitely ఈ రోజు ప్లేయర్స్ ఇద్దరు చెప్పారు, courage, gut feeling. ఎప్పుడైతే ట్రావెల్ చేస్తున్నాము మనము అందరినీ మీట్ అవుతాం, కొత్త వాళ్ళని, ఎవరెవరితో ఎలా ఉండాలి అని ఇంటర్ పర్సనాలిటీ డెవలప్ అవుతుంది మనకు. అందుకే ప్రతి ఒక్కరికి ఒట్టి మార్క్స్ ఒకటి కాదండి, దేంట్లోనన్నా గెలుస్తున్నాము, ముందుకు వెళ్తున్నాము, సక్సీడ్ అవుతున్నాము అంటే ఓన్లీ మార్క్స్ ఇక్కడికి కాదు, ఒక హోలిస్టిక్ పర్సనాలిటీ అనేది మనం చిన్నప్పటి నుంచి డెవలప్ చేసుకొని ఫోకస్ చేస్తే అది ఎక్కువ శాతం స్పోర్ట్స్ వల్ల వస్తుంది. స్పోర్ట్స్ వల్లే వస్తుంది కాబట్టి సో హోలిస్టిక్ పర్సనాలిటీకి వాల్యూ ఇవ్వండి. అందరు పేరెంట్స్ ఇస్తున్న వారందరికీ నేను నా మనస్ఫూర్తిగా మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను, తెలియజేస్తున్నాను. సో ఐ రియల్లీ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అండ్ హ్యాట్స్ ఆఫ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much to SQ Bhangama for giving us this opportunity and choosing me to do this programs, Coffee with Dr. Madhurima Reddy. Thank you so much for being here. Thank you. Thank you so much. Thank you.